కనబడుతుంది కదా స్క్రీన్ అందరికి? కనిపిస్తుంది సార్. ఓకే. మాతాజీ మీ పేరేమన్నారు? ఎన్ఆర్కే అని ఉంది. నాగరాజకుమారి అండి. నాగరాజకుమారి అస్సామి. నాగరాజకుమారి. ఓకే. మేము ఫస్ట్ ఇది ఈ జయరాధ మాధవ్ కీర్తన చేస్తాము. ఒక లైన్ నేను పాడిన తర్వాత మీరు కూడా పాడండి. ఓకే. జయ బిహార్ జయ రాధా మాధవ జయ బిహారీ జయ జయ మాధవారి జయ కుంజ బిహారీ జన వల్లభా జయ గిరివరదారి జన వల్లభా జయ గిరివరదారి జయ గిరివరదారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరదారి యశోదానందన బ్రజ జనరంజన యశోదనందన బ్రజ జనరంజన యశోదనందన బ్రజ జనరంజన తీరానవనచారి. ప్రభుజీ చెప్పినాక చదవదాం మనం. వనచారి యమునా తీరా వనచారి జయ కుంజ బిహారీ జయ కుంజ బిహారీ జన వల్లభా జయ గిరివరదారి గోపీ జన వల్లభా జయ గిరివరధారి యశోదనందన బ్రజ జనరంజన యమునా తీరా వనచారి. బ్రేక్ వస్తుంది ప్రభు. జయ కుంజ బిహారీ జయ రాధా మాధవ జయ కుంజ బిహారీ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే రామ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే
हरे राम हरे हरे राम हरे राम कृष्णा राम कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 Hare Krishna, Hare Krishna, हरे Hare कृष्णा हरे Rama, कृष्णा Hare Rama, Rama हरे Rama, हरे हरे राम कृष्ण हरे राम कृष्ण राम कृष्ण राम हरे 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 राम राम हरे राम 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 हरे 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 Jaya Prabhupada, 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 Jaya Prabhupada. जय जय प्रभुपदा 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 जय प्रभुपदा Jaya जय Gurudeva, 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 Jaya Gurudeva. जय जय गुरुदेवा 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 जय गुरुदेवा Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. गौर जय हरि गौरी हरि बोल बोल हरि बोल हरि बोल निताय गौरी हरि बोल हरिनाम संकीर्तन की जय। हरे नाम संकीर्तन की जय। श्रील प्रभुपाद की जय। ఇన్వొకేషన్ ప్రేయర్ చదువుదాం. నేను చదివిన తర్వాత మీరు చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम ओम नमो भगवते नमो वासुदेवाय भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम ओम नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम ओम नमो भगवते वासुदेवाय ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. ओम अज्ञानतिमिरास्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं कलाय येन तस्मै चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम्. ओम श्री श्रीचैतन्यमनोभीष्टं चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्या ददाति स्वापदाङ्कितम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. वाञ्छकल्पतरुभ्यश्च च कृपा सिन्धुभ्य एव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणाम्.
మూకం మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయత ఏ గిరిం యత కృపాతం అహం వందే శ్రీ గురుం దీనతారిణా. హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ శిల్పా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో లాస్ట్ వీక్ మనం 9 చాప్టర్స్ కంప్లీట్ చేసాం కదా, దాంట్లో రీక్యాప్ చేస్తాను. చెప్పండి సంధ్యా మాతాజీ, ఏమేమి గుర్తున్నాయి పాయింట్స్? విష్ణువుకు కృష్ణునికి ఏదైనా సమర్పించేటప్పుడు భక్తితో పత్రం ఫలం పుష్పం తోయం భక్తితో ప్రేమతో సమర్పించిన నాకు అవి చెందుతుందని చెప్పారు విష్ణువు. తర్వాత నన్ను 24 గంటలు ఎవరైతే పూజిస్తారో స్మరిస్తారో అతన్ని వాళ్ళకు ముక్తి మార్గాన్ని ఇస్తాను. తర్వాత సో బేసిక్ గా కృష్ణుడు చెప్తున్నాడు అంటే భక్తి అంటే నన్ను చేరుకోవడానికి, నా లోకం చేరడానికి అంటే మిగతా చెప్తాడు అంటే మిగతా దేవతలను పూజ చేస్తే వాళ్ళ లోకాలకు వెళ్తారు, మిగతా లైక్ పితృలను పూజ చేస్తే పితృలోకాలు. సో నన్ను పూజ చేస్తే నా లోకం చేరుకుంటారు. సో నన్ను ఎట్లా పూజ చేయాలని కృష్ణుడు అర్జునుడు అడిగినప్పుడు ఇది చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం. అంటే నాకు ఫలం కానీ ఒక పత్రం తులసి లీవ్ కానీ ఏదైనా పత్రం ఇస్తే, ఇంకా తోయం వాటర్ ఇస్తే కానీ అయితే నేను తీసుకుంటాను అని కృష్ణుడు చెప్తాను అనమాట. అది మనం భక్తి స్టార్ట్ చేయడానికి. ఇంకా నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా ఏది మనం ఆహారాన్ని స్వీకరిస్తామో అది భగవంతునికి సమర్పించి మనం నైవేద్యం స్వీకరిస్తే మంచిదని. తర్వాత కృష్ణుడు కూడా అంతా తనదే, మనం కృష్ణునికి నైవేద్యం సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ ప్రీతితోని మనం నైవేద్యాన్ని సమర్పించినప్పుడు భక్తితోటి మనం స్వీకరించమని కృష్ణుని వేడుకుంటే అతడు ప్రేమతో దాన్ని స్వీకరిస్తాడు. మనం ఏం చేసినా ప్రేమయుతంగా సేవ చేయాలి. తర్వాత కృష్ణుని పూజించే వాళ్ళు అల్పులు, జ్ఞానులు, స్త్రీలు, మహిళలు ఉంటారు. వీళ్ళందరూ కూడా చండాలులు కూడా పూజిస్తాడు. చండాలుని ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళు అంగీకరించారు. అయినా చండాలుడు తాను ఉన్నత తన వర్గం వారందరినీ కూడా జనులను మంచి మార్గంలో భక్తి మార్గంలో రావడానికి అతడు ప్రయత్నిస్తాడు, తన జనులందరినీ కూడా ముక్తి. తర్వాత కృష్ణుడు ఓపురుదా తనయ ఇంకేమో చెప్పాడు, నన్నే పూజించాలి, నాకు నమస్కరించాలి, నన్నే. తర్వాత నేను అందరినీ కూడా కృష్ణుడు అంటారు, ప్రజల భక్తులందరినీ నేను సమానంగా చూస్తాను, పక్షపాతం చూపాను, ఒకరి వల్ల ఒకరికి తీరుగా చూడను. నేను తన భక్తులందరూ నన్ను మిత్రుడిగా శ్రేయిస్తే నేను కూడా వాళ్ళని మిత్రుడిగా చూస్తానని చెప్తారు కృష్ణుడు. చాలా మంచి సమరైజ్ చేశారు అన్ని పాయింట్స్. బేసిక్ గా కృష్ణుడు అంటాడు అదే, నన్ను నాకు ఏది చేసినా నువ్వు యత్ కరోసి యద్ అస్నాసి యద్ జీవోసి దదాసి యత్ అంటారు. అంటే నన్ను ఏ కర్మ చేసినా నా కోసం చెయ్యి, ఏది దానం చేసినా నా కోసం చెయ్యి, ఏది లైక్ అదే మీరు అన్నారు నైవేద్యం పెట్టింది తిన్నా అని నాకు సమర్పించి తినండి, అప్పుడు మీకు ఈ పాప కర్మల నుంచి మీరు బయటపడతారని కృష్ణుడు చెప్తారు. ఇంకా నృసింహ పురాణంలో భక్తుడు తన భక్తియుత సేవలో పూర్తిగా నెలకొనినప్పటికీ కూడా ఒక్కొక్కసారి అతను పతనం చెంది అసహ్యమైన పనులు చేసినా కూడా అతనిని వేరే వాళ్ళందరూ కూడా అతడు అసహ్యమైన వారిగా అనుకుంటారు. కానీ అతడు సాధు నడవడిక ఆధారంగా భక్తియుత సేవలో ఉండడం వల్ల అతన్ని సాధువుగాని అసహ్యమైన వ్యక్తి పరిగణించారు. చంద్రుల్లోని మత్స చంద్రులో ఉన్నటువంటి కుందేలు లాంటి మత్స ఉన్నప్పటికీ కూడా అతను చంద్రకిరణాలు ప్రసరించకుండా అడ్డుకోలేవు. అట్లాగే సాధువైనటువంటి వ్యక్తి, కృష్ణుని పూజించేటువంటి వ్యక్తి కూడా తన కొన్ని పనుల వల్ల అతడు అసహ్యమైన వానిగా కృష్ణుని పూజించడం వల్ల అతన్ని ఎందుకంటే అతన్ని ఈవెందో మనం పాత అలవాట్ల వల్ల పాప కర్మాలు ఏమన్నా అనుకోకుండా చేసినా అని, తప్పు కావాల్సుకొని కాదు కదా, యాక్సిడెంటల్ గా అంటే అనుకోకుండా చేసినా అని వాళ్ళని సాధులానే కన్సిడర్ చేయాలి అని కృష్ణుడు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారు కాబట్టి. అట్లా మనము
అట్లా అని మనము కావాల్సుకొని తప్పు చేయొద్దనమాట. బట్ ఒకవేళ తెలియకుండా తప్పు చేసినా కృష్ణుడు ఆ దీక్ష మనం క్షమిస్తాడు. క్షమించిన కాబట్టి మనం వాళ్ళని సాధువులానే చూడాలని చెప్తున్నాను. ఇంకా భక్త ఎప్పుడు నీ మనసు నా ఆయనదే లగ్నం చెయ్యి, నన్ను భక్తుడుగా నాకు నమస్కరించు, పూజించు, నీ మనసును నా ఆయనదే లగ్నం చేస్తే అప్పుడు నన్ను చేరుకుంటావని కృష్ణుడు తెలియజేస్తారు. అది లాస్ట్ శ్లోకాలో. నమస్తే. థ్యాంక్ యూ మాతాజీ, మంచి చెప్పారు పాయింట్స్. అనితక్క ఏమైనా షేర్ చేస్తావా? ప్రభుజీ, ముక్కోటి దేవతలను మనం పూజిస్తే మన కోరికలు తీరుస్తారు దేవతలు. కాకపోతే ఒక ట్రీకి వేరే మూలం లాగా ఇప్పుడు అంగాలకు మనం వాటర్ పోసిన నో యూజ్ కదా, వేరుకు పోస్తేనే యూజ్ అవుతుంది. ఆ వేరు అనేది మూలం అనేది శ్రీకృష్ణుడు. మనము మన బాడీలో పార్ట్స్, స్టమక్ అనేది మనకు మెయిన్ కదా, వేరే పార్ట్స్ కంటే స్టమక్ లో మనం ఫుడ్ ఇస్తేనే మన పార్ట్స్ అన్ని శక్తిని పుంజుకుంటాయి. మనము డెమిగాడ్స్ ని పూజించినా కూడా దేవుడు మనకు ఆ దేవుళ్ళు వరం ఇస్తారు. సూర్యుని, చంద్రుని, ఎవరి ఇష్టం వచ్చిన దేవతలను వాళ్ళు పూజిస్తారు. కానీ మెయిన్ శ్రీకృష్ణుని మనము ఆయన్నే మెయిన్ దేవుడు, మూల పురుషుడు అని మనం తెలుసుకొని ఆయనను పూజిస్తే శాశ్వతమైన గోలోకధామానికే మనం వెళ్తాము అని నేర్చుకుంటున్నాము. మళ్ళీ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే కృష్ణుడు అర్జునుని ద్వారా చెప్పాడు, నా భక్తులు ఎన్నడూ నశించరు అని ప్రకటించు అర్జున అని చెప్పాడు. ఎందుకంటే మా కృష్ణుడు మన ఇచ్చిన వరాన్ని ఏదైనా బ్రేక్ చేయగలుగుతాడు, కానీ భక్తులకి ఇచ్చిన మాట మాత్రం బ్రేక్ చేయలేడు అని మెయిన్ పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ అక్క, మంచి పాయింట్స్ చెప్పావు. సో కృష్ణుడు అదే మనం లైక్ కృష్ణుడు ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే మనం రూట్ లాగా, చెట్లకు రూట్ లాగా, స్టమక్కి మన బాడీలో స్టమక్ లాగా మనము అదే ఏది బాడీలో ఏ నారిష్మెంట్ కావాలన్నా మనము స్టమక్కి ఫుడ్ ఇస్తే బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. అట్లనే కృష్ణుడిని మనం పూజ చేస్తే మిగతా దేవతలు కూడా సాటిస్ఫై అవుతారు. మిగతా ఎందుకంటే కృష్ణుడు చెప్తారు, నా అంగాలే మిగతా దేవతలు, అన్ని ముక్కోటి దేవతలు నా బాడీలో పార్ట్సే. సో అది నన్ను సాటిస్ఫై చేస్తే మిగతా అందరూ సాటిస్ఫై చేసినట్టే అని చెప్తాడు. ఇంకోటి అదే అన్నట్టు ఇంకో పాయింట్ ఏం చెప్పినావు, అర్జుని ద్వారా ప్రకటించమన్నాడు. అర్జున నువ్వు ప్రకటించు అంటే నా భక్తుడు ఎవరు పతంచి చెందాడు అని చెప్తాను అనమాట. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ చూసినాం కదా, మహాభారత వార్లో కూడా కృష్ణుడు తన ఫస్ట్ నేను ఆయుధం ఎత్తానని శపథం తీసుకున్నాడు, కానీ తర్వాత అర్జునుడిని ప్రొటెక్ట్ చేయడానికి కృష్ణుడు ఆయుధం కూడా ఎత్తుతాడు అనమాట. సో నా ప్రామిస్ నేనే బ్రేక్ చేయగలుగుతాను, కానీ బట్ నువ్వు ప్రామిస్ చేస్తే నేను అది ఫుల్ఫిల్ చేస్తానని చెప్తాను. అందుకే డివోటీస్ చాలా పవర్ఫుల్ ఒక విధంగా చూస్తే కృష్ణుడి కంటే కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ప్రే చేసిన అనుకో కృష్ణ సాటిస్ఫై చేస్తాడు వాళ్ళకి. అందుకే ఎవరైనా అందరూ అంటారు, డివోటీస్ని అడుగుతారు మీరు నా కోసం ప్రే చేయండి అని. సో అట్లా వేరే డివోటీస్ ప్రే చేశారనుకో మనము. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రభుజీ మిమ్మల్ని అంటా కదా, నా గురించి నేను అసలు మీకు మెసేజ్ పెడదాం అనుకున్నా. ఇప్పుడు ప్రియాంక కోసం మీరు ప్రే చేయండి, ఈ వీక్ లో డెలివరీ ఉంది. మరి వెరీ గుడ్, ష్యూర్, డెఫినెట్ గా అక్క. తన క్లాస్ కి అటెండ్ అవ్వట్లేదు, మీకే మెసేజ్ పెడదాం అనుకున్నా, ప్రే చేయండి అని. ష్యూర్ డెఫినెట్ గా ప్రే చేస్తాను. ఇంకొకటి ప్రత్యక్షంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు, అంటే పక్షపాతం చూపెట్టాను. కాకపోతే నాకు భక్తియుత సేవ చేసిన వారి మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటది నాకు అని. ఎందుకంటే సేమ్ ఇప్పుడు మనకి ఒక స్టూడెంట్స్ క్లాస్ లో స్టూడెంట్స్ అనుకో, ఒక స్టూడెంట్స్ టీచర్ తో మంచి బిహేవ్ చేసి చెప్పినంత అయిందనుకో, న్యాచురల్ గా టీచర్ కూడా వాళ్ళకి మంచిగా చూస్తుంది. అట్లే కృష్ణుడు కూడా మనము కృష్ణుడిని లైక్ అన్నిటిని శరణాగతి పొంది కృష్ణుడితోటి మనం మంచి రిలేషన్ పెట్టుకుంటే కృష్ణుడు ఆటోమేటిక్ గా మనకు రెస్పెక్ట్ చేస్తాడు. ఎవరన్నా న్యూట్రల్ గా ఉండి తన జస్ట్ కృష్ణుడితోటి హాయ్ బాయ్ అన్నట్టు ఉంటే కృష్ణుడు హాయ్ బాయ్ అంటాడు అంతే. సో అందుకే మనం కృష్ణుడితోటి లైక్ లవింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్నాక అప్పుడు మన కృష్ణుడు ఈక్వల్ గా రెసిప్రోకేట్ చేస్తాడు. అది పక్షపాతం కాదు కదా, మనం ఎట్లా రెసిప్రోకేట్ చేస్తే కృష్ణుడు అట్లా రెసిప్రోకేట్ చేస్తాడు. నైస్ పాయింట్. శిల్ప మాతాజీ వాంట్ షేర్ ఎనీథింగ్? वही प्रभु जी सब बताया वो लोग, वही वो कृष्ण भगवान को फल पुष्प कुछ भी एटलीस्ट उसका संकीर्तन करने से भी उसको पहुंचा जाता है. अगर पितृपक्ष में पितृ को हम करने से पितृ जाएगा, ऐसा डायरेक्टली हम कृष्ण का
सब प्रे सब करने से डायरेक्ट उसको पहुंचाएगा करके। इसलिए ट्री का एक उदाहरण दिया है। वो ट्री को हम इसमें सब डालने से नहीं, रूट में डालने से हमको फल सही से मिलता है। Thank you, Mataji. Very nice. Yeah. సో ఇలా మాతాజీ. సో అన్ని అంటే మీరు కొత్త మళ్ళీ మీ పేరు మర్చిపోతున్నాను. ఏమన్నారు? నాగరాజకుమారి. నాగరాజకుమారి అని చెప్పారు. నాగరాజకుమారి. సో ఇలా రీక్యాప్ చేసుకుంటాము. లాస్ట్ వీక్ చదివింది. సో ఇప్పుడు ఇవాళ 10th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, 9th चैप्टर अच्छा है। 9th चैप्टर अच्छा है। 10th चैप्टर और भी अच्छा रहेगा। 10th चैप्टर में कृष्ण भगवान बताएंगे कि उसका ऑपुलेंस कैसा है। भगवान बोलते हो इज ऑल लाइक ऑल वेल्दिएस्ट। भगवान बोलते हो लाइक सब षड ऐश्वर्य है, जिसके पास लाइक नेम है, फेम है, पावर है और रिनंसिएशन है और ख्याति है, वो सब शक्ति है। वो 6 षड ऐश्वर्य किसको रहेगा पूर्ण में, तो उसको भगवान बोलते हैं। तो कृष्ण भगवान ये चैप्टर में बताएंगे कि उसका ऐश्वर्य कैसा है। तो ये अच्छा रहेगा चैप्टर। और 11 अब से सब चैप्टर्स अच्छा ही रहेगा। सो हम पहले पूरा लाइक थियोरेटिकल ना रहे, आई मीन बेसिक्स पढ़े, अभी थोड़ा एडवांस जाएंगे अभी। ओके ओके ఓకే, టెక్స్ట్ 1 నేను చదువుతాను. భగవద్గీత చాప్టర్ 10 టెక్స్ట్ 1. శ్రీ భగవాన్ ఉవాచ. श्री भगवान उवाच భూయ ఏవ మహాబాహో भूय एव महाबाहो శృణు మే పరమం వచః शृणु मे परमं वचः యత్తే అహం ప్రియామానాయ यद्धेय प्रियमाणाय వక్ష్యామి హితకామయయా. वक्ष्यामि हितकाम्यया। శ్రీ భగవాన్ ఉవాచ. श्री भगवान उवाच భూయ ఏవ మహాబాహో भूय एव महाबाहो శృణు మే పరమం వచః शृणु मे परमं वचः యత్తే అహం ప్రియమానాయ यत्तेह प्रियमाणाय వక్ష్యామి హితకామ్యయా. वक्ष्यामि हितकाम्यया। శ్రీ భగవాన్ ఉవాచ. श्री भगवान उवाच భూయ ఏవ మహాబాహో भूय एव महाबाहो శృణు మే పరమం వచః शृणु मे परमं वचः యత్తే అహం ప్రియమానాయ यत्तेहं प्रियमाण्याय వక్ష్యామి హితకామ్యయా. वक्ष्यामि हितकाम्यया। Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. Srila Prabhupada ki jai. Translation. The Supreme Personality of Godhead said, "Listen again, O mighty armed Arjuna, because you are my friend, my dear friend. For your benefit, I shall speak to you further, giving knowledge that is better than what I have already explained." Purport. The word Bhagavan is explained thus by Parasara Muni, one who is full in 6 opulences, who has full strength, full wealth, full fame, wealth, knowledge, beauty, and renunciation. He is Bhagavan, or the Supreme Personality of Godhead. While Krishna was present on this earth, he displayed all 6 opulences. Therefore, great sages like Parasara Muni have all accepted Krishna as the Supreme Personality of Godhead. Now Krishna is instructing Arjuna in more confidential knowledge of his opulences and his work. Previously, beginning with the 7th chapter, the Lord has already explained his different energies and how they are acting. Now, in this chapter, he explains his specific opulences to Arjuna. In the previous chapter, he has clearly explained his different energies to establish devotion, firm conviction. Again, in this chapter, he tells Arjuna about his manifestations and various opulences. The more one hears about Supreme God, the more one becomes fixed in devotional service. One should always hear about the Lord in association of devotees. That will enhance one's devotional service. Devotional service. Discourses in the society of devotees can take place only among those who are really anxious to be in Krishna consciousness. Others
cannot take part in such discourses. The Lord clearly tells Arjuna that because Arjuna is very dear to him, for his benefit, such discourses are taking place. అయితే ఇక్కడ కృష్ణుడు మళ్ళీ చెప్తున్నాడు ఏంటి, అర్జున నేను ప్రీవియస్ చాప్టర్లో నీకు ప్రీవియస్ ఎనర్జీస్ అండ్ నా ఎనర్జీస్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇట్ సైడ్ లిజన్ అగైన్ ఓ మైటీ ఆమ్ అర్జున బికాస్ యు ఆర్ మై డియర్ ఫ్రెండ్, ఫర్ యువర్ బెనిఫిట్ ఐ షల్ స్పీక్ టు యూ ఫర్దర్, గివింగ్ నాలెడ్జ్ దట్ ఈస్ బెటర్ దెన్ వాట్ ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. సో ఇంతకుముందు చెప్పిన వాటికంటే నేను ఇంకా గుహ్యమైన అంటే ఇంకా మోర్ సీక్రెట్ చెప్తున్నాను, టాప్ మోస్ట్ సీక్రెట్ నీకు చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు నా శుద్ధ నా డియర్ ఫ్రెండ్, ఇంకా శుద్ధ భక్తుడి కాబట్టి. సో మనం చెప్పాం కదా, అంటే మనం ఎవరు చెప్తాం మన కాన్ఫిడెన్షియల్ మన సీక్రెట్స్ అని అంటే బెస్ట్ ఫ్రెండ్కి చెప్తామండి. వాళ్ళు ఎన్వియస్ ఈర్ష లేని వాళ్ళకి చెప్తాము. సో అర్జునుడికి ఈర్ష లేదు కాబట్టి భగవంతుడి మీద, అందుకే కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి, భగవాన్ అంటే డెఫినేషన్ ఏంటంటే, భగవాన్ అంటే షడ్ ఐశ్వర్యాలు. ఏంటి షడ్ ఐశ్వర్యాలు అంటే, భగవాన్ అంటే వన్ హూ హాస్ ఫుల్ స్ట్రెంగ్త్, అంటే చాలా అమితమైన శక్తివంతం, అండ్ ఫుల్ ఫేమ్ అంటే చాలా ఆయనకి ఏమంటారు ఖ్యాతి, ఫేమస్, ఇంకా వెల్త్ అంటే ఆల్ ప్రపంచంలో అంతా వెల్త్ అంతా లైక్ ధనం అంతా ఆయన దగ్గర ఉంది, నాలెడ్జ్ అన్నిటికంటే జ్ఞానం ఎక్కువ, మొత్తం జ్ఞానం ఉంది, ఇంకా బ్యూటీ అందరికంటే సౌందర్యము, ఇంకా రినౌన్సియేషన్ త్యాగం. సో ఈ 6 ఆపులెన్సెస్ అంటే ఐశ్వర్యాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళని భగవాన్ అంటాడని పరాశరముని అంటే వ్యాసదేవ వాళ్ళ తండ్రి పరాశరముని ఆయన చెప్తాడు అనమాట. ఈ ఎవరిలో అయినా ఈ క్వాలిటీస్ ఉన్నాయనుకో వాళ్ళు భగవాన్ అనొచ్చు అని. అందుకే మనము ఏ డెమిగాడ్ని చూసినా మనం కంపేర్ చేసామంటే, వాళ్ళు అన్నారనుకో భగవాన్ ఎవరైనా మనిషిని కూడా అంటారు కొంచెం భగవాన్ అంటే అప్పుడు కంపేర్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయా వాళ్ళకి. సో మన కృష్ణుడిని చూస్తే, కృష్ణుడు అవతారంలో చూస్తే ఇవన్నీ ఫుల్ ఉన్నాయి అన్నమాట, ఇవన్నీ 6 షడ్ ఐశ్వర్యాలు. అందుకే మనం కృష్ణుడిని భగవాన్ అంటాం, వేరే వాళ్ళని భగవాన్ అన్నాం, మనం వాళ్ళని దేవత అంటాము లేదంటే డెమిగాడ్ అంటాము, కానీ భగవాన్ అన్నాము. ఓకే, నెక్స్ట్ శ్లోక అనిత చదువుతా. నా మే విధు సురగణ. अनिता म्यूट में ఇంట్లో ఉన్నట్టు. షడేశ్వర్యాల్లో 6th వన్ వైరాగ్యం అని ఉంది ప్రభు. మీరు త్యాగం అంటున్నారు, ఎందుకా డిఫరెన్స్? త్యాగంకి వైరాగ్యం డిఫరెన్స్. త్యాగమా వైరాగ్యం? వైరాగ్యం ఇప్పుడు వైరాగ్యం అంటే సన్యాసించడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కదా ప్రభుజీ. అంటే త్యాగం అంటే సాక్రిఫైస్ కదా. త్యాగం అంటే మనం సాక్రిఫైస్ చేయడం, అంటే మన వదులుకోవడం. కానీ కృష్ణుడు వైరాగ్యం అంటే కృష్ణుడు అన్ని అంత ఆపులెన్సెస్ ఉన్నా అని కృష్ణుడు దేనికి అటాచ్మెంట్ పెట్టుకోడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కృష్ణుడు లైక్ దీంట్లో గోకులంలో ఉన్నప్పుడు అంటే బృందావనంలో ఉన్నప్పుడు వాళ్ళందరి చాలా ప్రేమ ఉంటుంది గోపికలు వాళ్ళందరికీ. కానీ ఒక్కసారి మధుర భువనికి రెడీ అవుతాడు, ఆ గోపికలు అందరూ ఏడుస్తారు కృష్ణుడిని వదిలిపోయి. కానీ కృష్ణుడు ఆ క్షణంలో ఒక్క సెకండ్ లో వదిలేసి వెళ్ళిపోతాడు అందరు. అంటే ఆయనకి కంప్లీట్ డిటాచ్మెంట్ అనమాట, అంటే వేరే హయ్యర్ పర్పస్. అట్లానే అంటే కృష్ణుడికి ప్రేమ లేదని కాదు, అంటే అవన్నీ ఉన్నా అని కృష్ణుడు డిటాచ్డ్ ఉంటాడు అనమాట అందరితో. అది మనకు కావాల్సింది, అది కూడా మనం లైఫ్ లో కూడా. అంటే మనం పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మన రెస్పాన్సిబిలిటీ చేయాలి, అన్ని మన డ్యూటీ చేయాలి, కానీ ఓవర్ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. కొంతమంది లైక్ ఓవర్ అటాచ్మెంట్ తోటి వాళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోతారు, లేకపోతే ఎస్పెషల్లీ క్లోజ్ రిలేటివ్ కానీ ఎవరైనా సడన్ గా చనిపోవడం కానీ ఏమైనా జరిగితే వాళ్ళు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి లైక్ ఈవెన్ ఆల్కహాలిక్స్ డ్రగ్స్ అట్లా కూడా తీసుకుంటారు. ఎస్పెషల్లీ లైక్ టీనేజ్ లో కొంతమంది ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని ఇట్లా, అంటే వాళ్ళు అటాచ్ అయిపోయి వాళ్ళకి మైండ్ పనిచేయదు, అంటే ఎట్లా డిటాచ్ కావాలి. సో అది ఇంపార్టెంట్, మనం డిటాచ్మెంట్ ఉండడం కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం మన డ్యూటీ కూడా చేయాలి, అది కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ లోకి చదువుదాము. నా మే విధు సురగణ. ఎవరు చదవమన్నారు ప్రభుజీ? నువ్వు చదువుతావా? నా మే విధు సురగణ. నా మే విధు సురగణ. ప్రభవం నా మహర్షయ. ప్రభవం నా మహర్షయ. మాతాజీ మీ చదువుతాను, మీరు మ్యూట్ లో పెట్టుకోండి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మీ ఛాన్స్ కూడా ఇస్తాను. మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు చదవండి. నగరాజ కుమార్ మేడం ఎవరు చదువుతున్నారు?
ఇప్పుడు అనితక్క చదువుతుంది. చదవండి ప్రభుజీ, ఆమె చదువుతుంది కదా, చదవండి. సరే చదువుతారా? ఓకే చదవండి. చదవమన్నారు, సగం చదువు. మాతాజీ చదవండి మీరు, అన్మ్యూట్ చేసి. నా మే విదు సురగణ. నాగలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేయండి. నా మే విదు సురగణ. నా మే విదు సురగణాః. ప్రభవం నా మహర్షయా. ప్రభవం నా మహర్షయః. అహం ఆదిర్హి దేవానాం. అహం ఆదిర్హి దేవానాం. మహర్షీణాం చ సర్వశః. మహర్షీణాం చ సర్వశః. నా మే విదు సురగణ. నా మే విదు సురగణా. ప్రభవం నా మహర్షయః. ప్రభవం నా మహర్షయః. అహం ఆదిర్హి దేవానాం. అహం ఆదిర్హి దేవానాం. మహర్షీణాం చ సర్వశః. మహర్షిణాం చ సర్వశః. మీరు ఒకసారి చదవండి. ఇంకో చదివి భావం చదవండి మేడం. నా మే విదు సురగణాః. ప్రభవం నా మహర్షయః. అహం అధీర్హ దేవానాం. మహర్షయం స సర్వనః. అయితే మీరు ఇంగ్లీష్ చదువుతారా మాదా, తెలుగు చదువుతారా? తెలుగు చదువుతాను, ఇక్కడ ఇంగ్లీష్ లో. ఇది ఇంగ్లీష్ లోనే ఉంది ఆన్లైన్. మీరు మీ తెలుగు బుక్ లో చూసి చదవండి. మీ తెలుగు బుక్ లో ఉందా? శ్లోకం ఉంటే చదవండి భావం. లేదమ్మా, లేదా? బుక్స్ లేదండి. సరే పర్వాలేదు. అయితే మీరు మీకు భగవద్గీత వచ్చినప్పుడు మీరు చదవండి. సో అనిత కను చదువు. తెలుగు నేను చదవాలా? తెలుగు పర్పట్ చదువు. చదువుకోండి. ఒక నిమిషం ప్రభుజీ. ఓకే. నా మే విదు సురగణః. ప్రభవం నా మహర్షయః. అహం ఆదిర్హి దేవానాం. మహర్షీణాం చ సర్వశః. దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలమును. భాష్యము. బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు. అతని కంటే గొప్పవాడు ఎవడూ లేడు. అతడే సర్వకారణ కారణుడు. తానే సమస్త దేవతలకు మహర్షులకు కారణమని స్వయముగా భగవంతుని చేతనే ఇక్కడ కూడా చెప్పబడింది. దేవతలు మహర్షులైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేరు. వారే అతని నామాన్ని గాని స్వరూపాన్ని గాని అర్థం చేసుకోలేరంటే ఈ అల్ప జగత్తుకు చెందిన నామమాత్ర విద్వాంసుల స్థితి ఏమిటి? ఈ దేవదేవుడు ఎందుకు సాధారణ మానవునిలాగా ఈ భూమిపైకి వచ్చి అంతటి అద్భుతమైన అసాధారణమైన కర్మలను చేస్తాడో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కనుక శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికి ఈ పాండిత్యం అనేది అవసరమైన యోగ్యత కాదని మనిషి తప్పక తెలుసుకోవాలి. దేవతలు మహర్షులే తమ జ్ఞానము ద్వారా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికి యత్నించి దానిలో విఫలురయ్యారు. గొప్ప దేవతలైన భగవంతుడిని అర్థం చేసుకోలేరని శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది. వారు తమ అసమగ్ర ఇంద్రియాల హద్దు వరకు కల్పనలు చేసి ప్రకృతి త్రిగుణాలచే వ్యక్తము కానట్టి నిరాకార తత్వం అనే విరుద్ధ నిర్ణయానికే వస్తారు. లేదా మానసిక కల్పన ద్వారా ఏదో ఊహిస్తారు. కానీ అటువంటి మూర్ఖమైన కల్పన ద్వారా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం సాధ్యపడదు. పరతత్వము గురించి తెలుసుకోవాలనుకునే వారికి దేవాది దేవునిగా నేను ఇక్కడే ఉన్నాను, నేనే భగవంతుడిని అని భగవానుడు ఇక్కడ పరోక్షంగా చెబుతున్నాడు. మనిషి ఇది తెలుసుకోవాలి. స్వయంగా ఉపస్థితుడై ఉన్నట్టి అచింత్య భగవాన్ని మనిషి అర్థం చేసుకోలేకపోయినా అతడు ఉన్నాడు. భగవద్గీతలో శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుని పలుకులను అధ్యయనం చేయడం ద్వారా నిత్య జ్ఞానానంద పూర్ణుడైన ఆ దేవదేవుని మనం నిజంగా అర్థం చేసుకోగలుగుతాము. భగవానుని అల్పశక్తిలో ఉన్న జనులే ఏదో పాలనా శక్తిగా లేదా నిరాకార బ్రహ్మముగా భగవద్ భావనను పొందుతారు. కానీ మనిషి దివ్యస్థితిలో లేనిదే దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోలేడు. దాదాపుగా జనులందరూ అసలైన స్థితిలో శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేరు. ఆ కారణంగానే అట్టి కల్పనా పరులపై
కృప చూపించడానికి ఆ దేవాది దేవుడు నిర్హేతుక కరుణతో అవతరిస్తాడు. దేవదేవుని అసాధారణమైన కలాపాలు ఉన్నప్పటికీ ఈ కల్పనాపరులు ప్రకృతి కల్మషం కారణంగా నిరాకార బ్రహ్మమే పరమోత్కృష్టమని భావిస్తారు. భగవంతుడికి సంపూర్ణ శరణాగతులైన భక్తులు మాత్రమే భగవత్కృపతో అతడి శ్రీకృష్ణుడు అని అర్థం చేసుకోగలుగుతారు. భగవద్భక్తులు నిరాకార బ్రహ్మ భావనను పట్టించుకోరు. వారికి ఉన్నట్టి శ్రద్ధ భక్తి వారిని వెంటనే భగవంతునికి శరణాగతులను చేస్తుంది. శ్రీకృష్ణుని నిర్హేతుక కరుణ ద్వారా వారు కృష్ణుని అర్థం చేసుకోగలుగుతారు. ఇంకెవరూ అతడిని అర్థం చేసుకోలేరు. కనుక మహర్షులైన ఆత్మ అంటే ఏమిటి, భగవంతుడు ఎవరు అనే విషయాలను అంగీకరిస్తారు. ఆ భగవంతుడినే మనము అర్చించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నైదర్ ద హోస్, అర్జునుడు ఏం చెప్తున్నాడు? నైదర్ ద హోస్ ఆఫ్ డెమిగాడ్స్, కృష్ణుడు చెప్తున్నాడు, నైదర్ ద హోస్ ఆఫ్ డెమిగాడ్స్ నార్ ద గ్రేట్ సేజెస్ నో మై ఆరిజిన్ ఆర్ అపులెన్స్, ఫర్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ ఐఎమ్ సోర్స్ ఆఫ్ డెమిగాడ్స్ అండ్ సేజెస్. సో ఇక్కడ కృష్ణుడు తన ఆపులెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిగతా లైక్ దేవతలు కానీ ఋషులు కానీ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మనం చూసాం కొంతమంది నిరాకారవాది ఉంటారు. అంటే కృష్ణుడు ఎనర్జీని వాళ్ళు అది సంపూర్ణం అనుకుంటారు, కానీ ఎనర్జీ వెనకాల కృష్ణుడు ఉన్నాడు అనమాట. ఎనర్జీ, సో ఆయన ఎనర్జెటిక్. సో కృష్ణుడి నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి అది ఓన్లీ భక్తులే నన్ను తెలుసుకోగలుగుతారు ఫుల్. భక్తులు కాకపోతే వాళ్ళు ఓన్లీ నిరాకారం వరకే వాళ్ళు వెళ్ళగలుగుతారు భగవంతుడు. అక్కడి వరకే జ్యోతిలాగానే తెలుసుకుంటారు. కానీ కృష్ణుడు పర్సనాలిటీ, ఆయన ఆపులెన్స్ ఏంటి ఓన్లీ భక్తులు తెలుసుకుంటారని చెప్తున్నాడు ఈ శ్లోకం. ఇక విభూతి అంటే మహిమలు అన్నట్టుగా ప్రభుజీ. విభూతి అంటే కూడా ఐశ్వర్యమే, ఐశ్వర్యం, ఆపులెన్సెస్. ఓకే, నెక్స్ట్ శ్లోకం ప్రభుజీ మీరు చదవండి సంధ్య మాత. 10:3 యో మాం అజం అనాదిం చ యో మాం అజం అనాదిం చ వేత్తి లోకా మహేశ్వరం అసమ్మూఢా సామర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే యా మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢా సామర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను పుట్టుక లేనివానిగా ఆదిరహితునిగా సకల లోకములకు పరమప్రభువుగా తెలుసుకున్నవాడే మానవులలో భ్రాంతి లేనివాడే సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. భాష్యం. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్య సిద్ధయే అని 7వ అధ్యాయంలో 7.3 చెప్పబడినట్లు తమను తాము ఆధ్యాత్మికానుభూతి స్థితికి చేర్చుకోవడానికి యత్నించేవారు సాధారణ మనుషులు కారు. ఆధ్యాత్మికానుభూతి జ్ఞానము లేనట్టి కోట్లాది సామాన్య జనుల కంటే వారెంతో ఉన్నతులు. కానీ తమ ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకోవడానికి నిజంగా యత్నించే వారిలో శ్రీకృష్ణుడే దేవాది దేవుడని, సమస్తానికి యజమాని అని, పుట్టుక లేనివాడని అవగాహనకు వచ్చిన వాడు అత్యంత జయప్రదుడైన ఆత్మానుభూతి పొందిన వ్యక్తి. అటువంటి స్థితిలోని అంటే కృష్ణుని మహోత్కృష్టమైన స్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అతడు సమస్త పాపాల నుండి పూర్తిగా విడిపడతాడు. ఇక్కడ భగవంతుడు అజుడు అంటే పుట్టుక లేనివాడనే పదం చేత వర్ణించబడ్డాడు. కానీ 2వ అధ్యాయంలో అజుడు వర్ణించబడిన జీవుని కంటే భిన్నమైన వాడు. భౌతికాసక్తి కారణంగా జన్మ మృత్యువులు పొందే జీవులకు భగవంతుడు భిన్నుడు. బద్ధ జీవులు తమ దేహాలు మారుస్తున్నారు, కానీ ఆ దేవదేవుని దేహం మార్పు రహితం. ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు కూడా అతడు అదే పుట్టుక లేనివాడుగా అవతరిస్తాడు. అందుకే తన అంతరింగిక శక్తి ద్వారా భగవంతుడు అల్పమైన భౌతిక శక్తికి లోబడక సర్వదా ఉన్నత శక్తిలోనే ఉంటాడని 4వ అధ్యాయంలో చెప్పబడింది. శ్రీకృష్ణ భగవానుడు విశ్వంలోని సమస్త లోకాలకు పరమ యజమాని అని మనిషి తప్పక తెలుసుకోవాలని ఈ శ్లోకంలోని వేత్తి లోక మహేశ్వరం అనే పద సముదాయం సూచిస్తున్నది. అతడు సృష్టికి పూర్వం ఉన్నాడు, సృష్టికి భిన్నంగా ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులోని దేవతలందరూ సృష్టించబడిన వారే.
కానీ కృష్ణునికి సంబంధించినంత వరకు అతడు సృష్టింపబడలేదు. అందుకే శ్రీకృష్ణుడు బ్రహ్మ శివాది గొప్ప దేవతల కంటే భిన్నమైన వాడు. శివ బ్రహ్మాది దేవతలకు సృష్టికర్త అయిన కారణంగా అతడు సకల లోకాలకు పరమ పురుషుడు. అందుకే సృష్టింపబడిన ప్రతి దానికి శ్రీకృష్ణుడు భిన్నమైన వాడు. అతనిని యథార్థంగా తెలుసుకునేవాడు శీఘ్రమే సమస్త పాప విముక్తుడవుతాడు. భగవద్విజ్ఞానంలో నెలకొనడానికి మనిషి తప్పక పాప విముక్తుడై ఉండాలి. భగవద్గీతలో చెప్పబడినట్లు కేవలం భక్తియుక్త సేవ ద్వారానే ఆ దేవదేవుడు తెలియబడతాడు, కానీ ఇతర మార్గాలలో కాదు. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడిగా అర్థం చేసుకోవడానికి ఎవడు ప్రయత్నించకూడదు. పూర్వమే చెప్పినట్లు కేవలం మూర్ఖుడే అతనిని మానవుడని అనుకుంటాడు. అదే తిరిగి ఇక్కడ వేరే విధంగా చెప్పబడింది. మూర్ఖుడు కాని వ్యక్తి అంటే భగవంతుని భగవంతుని సహజ స్థితిని అర్థం చేసుకోగలిగినంత బుద్ధిమంతుడు సర్వదా సకల పాపాల నుండి ముక్తుడై ఉంటాడు. శ్రీకృష్ణుడు దేవకీసుతుడని తెలియబడితే పుట్టుక లేని వాడు ఎట్లా అవుతాడు? అది కూడా శ్రీమద్భాగవతంలో ఇలా వివరించబడింది. అతడు దేవకి వసుదేవుల ఎదుట ప్రత్యక్షమైనప్పుడు సామాన్య శిశువుగా జన్మించలేదు. అతడు తన మూలం రూపంలోనే ప్రకటమైన తర్వాత సామాన్య శిశువుగా మారిపోయాడు. శ్రీకృష్ణుని నిర్దేశంలో చేసేది ఏదైనా దివ్యమే అవుతుంది. శుభం లేదు అశుభం అనే భౌతిక కలాపాలతో అది కలుషితం కాదు. భౌతిక జగత్తులో శుభమైనవి అశుభమైనవి అనే విషయాలు ఉన్నాయనే భావన దాదాపు మానసిక కల్పనమే. ఎందుకంటే భౌతిక జగత్తులో మంగళమైనది ఏది లేదు. భౌతిక ప్రకృతి అమంగళకరమైనది కనుక ప్రతిదీ అమంగళకరమైనది అయి ఉంటుంది. కేవలం అది మంగళమైనదని మనం భావిస్తాము. పూర్ణ భక్తియుత సేవలతో కూడిన కృష్ణ భక్తి భావన కార్యాలపైననే నిజమైన మంగళం ఆధారపడి ఉంటుంది. అందుకే మనం మన కార్యాలు శుభకరములు కావాలంటే భగవంతుని నిర్దేశంలో పనిచేయాలి. అటువంటి నిర్దేశాలు శ్రీమద్భాగవతము, భగవద్గీత వంటి ప్రామాణిక గ్రంథాలలో లేదా ప్రామాణిక గురువు ద్వారా ఇవ్వబడతాయి. గురువు భగవత్ ప్రతినిధి కనుక ఆయన నిర్దేశం నేరుగా భగవంతుని నిర్దేశమే అవుతుంది. గురువు సాధువుల శాస్త్రాల నుండి ఒకే రకంగా నిర్దేశం ఉంటుంది. ఈ మూడు మూలాల మధ్య ఎటువంటి విభేదం లేదు. అటువంటి నిర్దేశంలో చేయబడిన సమస్త కర్మలు ఈ జగత్తులోని పాపపుణ్య ఫలాల నుండి విడివడి ఉంటాయి. ఆ కర్మలను చేయడంలో భక్తుని దివ్య స్వభావం నిజంగా వైరాగ్యపూర్ణంగా ఉంటుంది. అదే సన్యాసం అని చెప్పబడుతుంది. భగవద్గీతలోని 6వ అధ్యాయపు 1వ శ్లోకంలో చెప్పబడినట్లుగా భగవంతునిచే ఆజ్ఞాపింపబడ్డాడు కనుక తన కర్తవ్యం అనే భావనలో పనిచేసేవాడు, కామ్య కర్మ ఫలాలను ఆశ్రయించని వాడు, అనాశ్రిత కర్మఫలము నిజమైన సన్యాసి. భగవంతుని నిర్దేశంలో పనిచేసేవాడే నిజానికి సన్యాసి, యోగి అవుతాడు. కానీ కేవలం సన్యాస వేషం వేసుకున్న వ్యక్తి లేదా బూటకపు యోగి కాదు. హరే కృష్ణ. సో కృష్ణుడు ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ హూ నోస్ మీ యాజ్ ద అన్బార్న్, యాజ్ ద బిగినింగ్లెస్, యాజ్ ద సుప్రీం లార్డ్ ఆఫ్ ఆల్ ద వరల్డ్స్, ఈ ఓన్లీ అన్డెల్యూటెడ్ అమాంగ్ మెన్ ఈస్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ సిన్స్. సో నన్నైతే ఎవరు తెలుసుకుంటున్నారో అంటే అజ అంటే అన్బార్న్, పుట్టుక లేనివాడు. ఇంకా బిగినింగ్ లెస్ అంటే బిగినింగ్ లేదనమాట, ఇంకా ఎండ్ లేదు. యాజ్ సుప్రీం లార్డ్ ఆఫ్ ఆల్ ద వరల్డ్స్, అండ్ అన్ని లోకాలకి నేనే మూలము, లార్డ్, అధిపతి అని. సో ఇది తెలుసుకున్న వాళ్ళు ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ సిన్స్, అంటే అన్ని దీంట్లో నుంచి పాపకర్మల నుంచి బయటపడతాడని చెప్తున్నాను ఇక్కడ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హేమ. సారీ, పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. లేట్ అయినా జాయిన్ అయినా వస్తా. చదువుతా శ్లోకం నెక్స్ట్ చదువుతా. ఓకే, ఇది ఒక్కటి శిల్పామాత ఇస్తాం ఛాన్స్. నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ చదవని ఒకసారి, అంటే పెద్ద ఇది ఉంది. నెక్స్ట్ 4 and 5. శిల్పామాత, యూ వాంట్ రీడ్? ఓకే. 10, 4, 5. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ, బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ, క్షమా సత్యం దమః సమా, క్షమా సత్యం దమః సమా, సుఖం దుఃఖం భవో అభవో, సుఖం దుఃఖం
కౌ కౌ భవో అభవో. అభవో. నాగలక్ష్మి మాతాజీ మీరు మ్యూట్లో పెట్టుకోండి. భయం చాభయం ఏవ చ. భయం చ చాభయం ఏవ చ. 1 minute. భయం చ అభయం ఏవ చ. అహింసా సమతా తుష్టిస్. అహింసా సమతా తుష్టిస్. తపోదానం యశో యశః. తపోదానం యశో యశః. భవంతి భవంతి భావభూతానాం. భవంతి భావభూతానాం. మత్త ఏవ పృథగ్విధాః. మత్త ఏవ పృథగ్విదః. బుద్ధిర్జ్ఞానం సమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖః దుఃఖః భవో అభావో భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టిస్తపోదానం యశో యశః. భవంతి భావభూతానాం మత్ ఏవ పృథగ్విదాః. Translation: Intelligence, knowledge, freedom from doubt and delusion, forgiveness, truthfulness, control of the senses, control of the mind, happiness and distress, birth, death, fearlessness, non-violence, equanimity, satisfaction, austerity, charity, fame and infamy. All these various qualities of living beings are created by me alone, Purport. The different qualities of living entities, be they good or bad, are all created by Krishna and they are described here. Intelligence refers to the power of analyze things in their proper perspective, and knowledge refers to understanding what is spirit and what is matter. Ordinary knowledge obtained by a university education pertains only to matter and it is not accepted here as knowledge. Knowledge means knowing the distinction between spirit and matter. In modern education, there is no knowledge about spirit. They are simply taking care of the material elements and bodily needs. Therefore, academic knowledge is not complete. Asamaha, freedom from doubt and delusion, can be achieved when one is not hesitant and when he understands the transcendental philosophy. Slowly but surely he become free from bewilderment. Nothing should be accepted blindly. Everything should be accepted with care and with caution. Kshama, tolerance and forgiveness should be practiced. One should be tolerant and excuse the minor offenses of others. Satyam, truthfulness, means that facts should be presented as they are for the benefit of others. Facts should not be misrepresented according to social conventions. It is said that one can speak the truth only when it is palatable to others, but that is not truthfulness. The truth should be spoken in a straightforward way so that others will understand actually what the facts are. If a man is a thief and if people are warned that he is a thief, that is truth. Although sometimes the truth is unpalatable, one should not refrain from speaking it. Truthfulness demands that the facts
be presented as they are for the benefit of others. That is the definition of truth. Control of the senses means that the senses should not be used for unnecessary personal enjoyment. There is no prohibition against meeting the proper needs of the senses, but unnecessary senses enjoyment is detrimental for spiritual advancement. Therefore, the sense should be restrained from unnecessary use. Similarly, one should restrain the mind from unnecessary thoughts. That is called sama. One should not spend one's time pondering over earning money. That is misuse of the thinking power. The mind should be used to understand the prime necessity of human begins, and that should be presented authoritatively. The power of the thought should be developed in association with person who are authorities in the scriptures, saintly person, and spiritual masters, and those whose thinking is highly developed. Sukham, pleasure, or happiness should always be in that which is favorable for the cultivation of the spiritual knowledge of Krishna consciousness, and similarly that which is painful or which causes distress is which is unfavorable for the cultivation of Krishna consciousness. Anything favorable for the development of Krishna consciousness should be accepted, and anything unfavorable should be rejected. Bhava, birth should be understood to refer to the body. As far as the soul is concerned, there is neither birth nor death. That we have discussed in the beginning of Bhagavad Gita. Birth and death apply to one's embodiment in the material world. Fear is due to worrying about the future. A person in Krishna consciousness has no fear because by his activities he is sure to go back to the spiritual sky, back home, back to Godhead. Therefore, his future is very bright. Others, however, do not know what their future holds. They have no knowledge of what the next life holds. So they are therefore in constant anxiety. If we want to get free from anxiety, then the best course is to understand Krishna and be situated always in Krishna consciousness. In that way we will be free from all fear. In the Srimad Bhagavad Gita 11.2.37, it is the stated Bayam क्या प्रभु जी? भयं द्वितीयाभि अभिनिवेशता स्यात्. Fear is caused by our absorptions in the illusory energy, but those who are free from the illusory energy, those who are confident that they are not the material body, that they are spiritual parts of the supreme personality of Godhead, and who are therefore engaged in the transcendental service of the supreme Godhead, have nothing to fear. Their future is very bright. This fear is a condition of persons who are not in the Krishna consciousness. Abhayam, fearlessness, is possible only for one in Krishna consciousness.
Ahimsa, non-violence, means that one should not do anything which will put others into misery or confusion. Material activities that are promised by so many politicians, sociologists, Philanthropist. etc. do not produce very good results, because the politicians and philanthropists have no transcendental vision. They do not know what is actually beneficial for human society. Ahimsa means the people should be trained in such a way that the full utilization of the human body can be achieved. The human body is meant for spiritual realization, so any movement or any commissions which do not further that and commit violence on the human body, that which furthers for the future spiritual happiness of the people in general, is called non-violence. Samata, equanimity, refers to freedom from the attachment and aversion. To be very much attached or to be very much detached is not the best. This material world should be accepted without attachment or aversion. That which is favorable for prosecuting Krishna consciousness should be accepted. That which is unfavorable should be rejected. That is called the samatha, equanimity. A person is Krishna consciousness, has nothing to reject and nothing to accept, save in terms of its unfulness in the prosecution of Krishna consciousness. Tushti, satisfaction, means that one should not be eager to gather more and more material goods by unnecessary activity. One should be satisfied with the whatever is obtained by the grace of the Supreme Lord. That is called the satisfaction. Tapas means austerity or penance. There are many rules and regulation in the Vedas which apply here, like rising early in the morning and taking a bath. Sometimes it is a very troublesome to rise early in the morning, but whatever voluntary trouble one may suffer in this way is called the penance. Similarly, there are prescriptions for fasting on certain days of the month. One may not be inclined to practice such a fasting, but because of his determination to make advancement in the signs of Krishna consciousness, he should accept such a bodily troubles when they are recommended. However, one should not fast unnecessarily or against Vedic injunctions. One should not fast for some political purpose that is described in Bhagavad Gita as a fasting in ignorance, and anything done in ignorance or passion does not lead to spiritual advancement. Everything done in the mode of godness does advance one. However, and fasting done in terms of the Vedic injunctions enriches one in spiritual knowledge. As far as charity is concerned, one should give 50% of his earnings to some good cause. And what is a good cause? It is that which is conducted in terms of Krishna consciousness. That is not only a good cause but the best cause, because Krishna is good, his cause is also good. Thus charity should be given to person who is engaged in Krishna consciousness. According to the Vedic literature, it is enjoined that charity should be given to the Brahmanas.
This practice is still followed, although not very nicely in terms of the Vedic injunction, but still the injunction is that charity should be given to the Brahmanas. Why? Because they are engaged in higher cultivation of spiritual knowledge. A Brahmana is supposed to devote his whole life to understanding Brahma Jannatit Brahmanha. One who knows spiritual service and have no time to earn their livelihood in the Vedic. One who knows Brahman is called Brahmana. Sorry. Brahmana is called Brahmana. Thus, charity is offered to the Brahmanas because they are always engaged in higher spiritual service and have no time to earn their livelihood. In the Vedic literature, charity is also to be awarded to one in the renounced order of life. The sannyasis beg from door to door, not for money, but for missionary purpose. The system is they go from door to door to awaken the householders from the slumber of ignorance, because the householder are engaged in family affairs and have forgotten their actual purpose in life. Awaking their Krishna consciousness, it is the business of the sannyasis to go as beggars to the householders and encourage them to be Krishna conscious. As it is said in the Vedas, one should awake and achieve what is due to him in this human form life. The knowledge and the method of distributed by the sannyasis. Hence, charity is to be given to the renouncer of life, to the Brahmanas, and similar good cause, not to any whimsical cause. Yes. Fame should be according to Lord Chaitanya, who said that the man famous when he is known as a great devotee. That is a real fame. If one has become a great man in Krishna consciousness and it is known, then he is a truly famous one. Who does not have such a fame in famous? All these qualities are manifest throughout the universe in human society and in the society of the demigods. There are main forms of humanity on other planets, and these qualities are there. Now, for one who wants to advance in Krishna consciousness, Krishna creates all these qualities, but the person develops them himself from the within. One who engages in the devotional service of the Supreme Lord develops all the good qualities as arranged by the Supreme Lord. Of whatever we find good or bad, the origin is Krishna. Nothing can manifest itself in the material world which is not in Krishna. That is knowledge. Although we know that things are differently situated, we should realize that everything flows from Krishna. Hare Krishna. Thank you, Mataji. It was long purport. But यहाँ पे कृष्णा हमको बता रहे हैं कि what are all the opulences, good thing or bad thing, those are all created by Krishna. We'll just briefly look at what are the qualities. So అందరికీ అర్థమైంది అనుకుంటా. తెలుగులో మీరు మళ్ళీ అన్ని చదవండి. I'll just go through only once again. Intelligence అంటే what is good or bad, so అది decide చేయడానికి. And knowledge, so knowledge is what is material and what is spiritual. And freedom from doubt and delusion. And forgiveness అంటే క్షమించడం. Truthfulness and సత్యం పలకడం. Control of the senses, so senses control చేయడం. Control of mind control. Happiness,
డిస్ట్రెస్. డిస్ట్రెస్ అంటే మనకి అనుకూలం లేదు. బర్త్, డెత్, ఫియర్, ఫియర్లెస్నెస్, నాన్ వైలెన్స్, ఈక్వానిమిటీ. ఈక్వానిమిటీ అంటే కూడా ట్రీటింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈక్వల్లీ. అండ్ సాటిస్ఫాక్షన్, ఆస్టెరిటీ అంటే తపస్సు, చారిటీ, ఫేమ్ అండ్ ఇన్ఫేమీ. ఫేమస్ అండ్ ఇన్ఫేమస్ అంటే లైక్ మనం ప్రశంసలు చేసినా చేయకపోయినా ఇన్ఫేమస్. ఆల్ దీస్ వేరియస్ క్వాలిటీస్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఆర్ క్రియేటెడ్ బై మీ ఓన్లీ. సో ఇవన్నీ నేను కృష్ణుడు చెప్తున్నాడు, ఇవన్నీ నేనే క్రియేట్ చేశాను. ఇవన్నీ హ్యూమన్ బీయింగ్స్ లో ఉన్నాయి. ఇవన్నీ క్వాలిటీస్ మనం అనుకుంటాం ఈ క్వాలిటీస్ ఎక్కడ నుంచి అంటే భగవంతుడు క్రియేట్ చేశాడు ఈ క్వాలిటీస్. గుడ్ ఆర్ బ్యాడ్ అన్ని భగవంతుడి నుంచే వస్తాయి. ఒకటి ఇది గుడ్ అని బ్యాడ్ అని కాదు, అన్ని భగవంతుడి నుంచి వస్తాయి. ఒక్కొక్కరి ప్రవర్తన బట్టి వాళ్ళకి ఈ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి అన్ని హ్యూమన్ బీయింగ్స్ ఈ లోకంలో కాకుండా వేరే లోకాల్లో కూడా ఉన్నాయి. ఏమైనా క్వశ్చన్ ఉందా మరి? శ్రీకాంత్ లోపలికి రా. సో ఇది చాలా పెద్ద పర్పట్టు, మీరు డీటెయిల్ గా తెలుగులో చదవండి, అర్థమవుతుంది. నెక్స్ట్ శ్లోక హేమ చదువుతావా? ఓకే. 10:6 మహర్షయా సప్త పూర్వే महर्षयः सप्त पूर्वे చత్వారో మనవస్తథా चत्वारो मनवस्तथा మద్భావ మానసా జాత मद्भावा मानसा जाता येषां लोक इमां प्रजाः. येषां लोका इमां प्रजाः महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाता येषां लोक इमां प्रजाः. సప్త మహర్షులు, వారికి ముందు ఇతర నలుగురు మహర్షులు మనువులు, మానవుల పూర్వీకులు నా మనసు నుండి జన్మించి నా నుండే వచ్చారు. వివిధ లోకాలలో నిండినట్టి జీవులందరూ వారి నుండి జన్మించారు. భాష్యము: భగవంతుడు విశ్వజనుల వంశక్రమ సారాంశాన్ని ఇస్తున్నాడు. ఆ దేవదేవుని శక్తి నుండి జన్మించిన మూలజీవుడు బ్రహ్మదేవుడు. అతడే హిరణ్య గర్భుడని తెలియబడతాడు. బ్రహ్మ నుండి 7 మహర్షులు, వారికి ముందు సనకుడు, సనందుడును, సనాతనుడు, సనత్కుమారుడనే ఇతర 4 మహర్షులు, 14 మనువులు ప్రకటమయ్యారు. ఈ 25 మహర్షులే కాని ఈ 25 మహర్షులే విశ్వంలోని సకల జీవులకు ప్రజాపతులుగా తెలియబడ్డారు. ప్రతి విశ్వంలో అసంఖ్యాకమైన లోకాలు, అసంఖ్యాకమైన గ్రహాలు ఉన్నాయి. ప్రతి లోకము నానా రకాలైన ప్రజలతో నిండి ఉంది. వారందరూ ఈ 25 ప్రజాపతుల నుండే జన్మించారు. ఏ విధంగా సృష్టి కార్యం చేయాలో కృష్ణానుగ్రహం వలన తెలుసుకోవడానికి ముందు బ్రహ్మదేవుడు 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు అతని నుండి సనకుడు, సనందుడును, సనాతనుడు, సనత్కుమారుడు, వారి తరువాత రుద్రుడు, ఆ తరువాత 7 మహర్షులు వచ్చారు. ఈ ప్రకారంగా బ్రాహ్మణులు, క్షత్రియులు భగవంతుని శక్తి నుండి జన్మించారు. బ్రహ్మదేవుడు పితామహునిగా తెలియబడ్డాడు, కానీ శ్రీకృష్ణుడు ప్రపితామహునిగా ముత్తాత తెలియబడ్డాడు. ఇది భగవద్గీతలోని 11వ అధ్యాయంలో 11.39 చెప్పబడింది. హరి కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు ఇంకా మిగతా ఆరిజిన్స్, ఇంత ముందు క్వాలిటీస్ గురించి చెప్పాడు కదా, ఇక్కడ మిగతా లైక్ ఎట్లా మనుషులు ఎట్లా పుట్టారో దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏంది, ద 7 great sages and before them the 4 other great sages and manus, progenitors of mankind, come from me, born from my mind, and all the living entities populating various planets descend from them. సో ఇక్కడ మనకి ఫస్ట్ కృష్ణుడి నుంచి ఎవరు పుట్టారు అంటే విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడి నుంచి తర్వాత చత్ కుమారాస్, సనత్ కుమార, అట్లా అని 4 కుమారులు. ఇంకనేమో వాళ్ళ తర్వాత 7 సప్త ఋషులు, ఆ తర్వాత మనూస్ 14 మనూస్. సో ఇలా వీళ్ళందరూ కలిపి లైక్ 25 ప్రజాపతిస్ అంటారు. సో వాళ్ళ నుంచి ఈ భూలోకంలో ఇంకా మిగతా ప్లానెట్స్ లో కూడా వాళ్ళందరూ మనుషులు పుట్టిండ్రు అని కృష్ణుడు చెప్తున్నాడు. సో వాళ్ళందరూ నా నుంచే వచ్చిండ్రు అని కృష్ణుడు డీటెయిల్స్ గా చెప్తున్నాడు ఇక్కడ. ఓకే.
నెక్స్ట్ 10:07. నాగలక్ష్మి మాత చదువుతారా మీరు? నెక్స్ట్ నగరాజకుమారి ప్రభుజీ, నగరాజకుమారి ఆమె పేరు. నగరాజకుమారి. లేదండి, నాకు బుక్ పంపిస్తేనే. అవునా, సరే మీరు చదవరా? నాకు తెలుగు ఇంగ్లీష్ 2 బుక్స్ కావాలండి. సరే సరే. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు సంధ్యారాయణ మాతాజీ మీరు అనితక్క చదవాలేమో కదా? అనితక్కనా సంధ్యారాయణ మాతాజీ? అనిత. నేను ప్రభుజీ. చదువు అనితని. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో అవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో అవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా ఈ విభూతులను యోగశక్తిని యథార్థముగా తెలిసినవాడు విశుద్ధ భక్తిలో నెలకొంటాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. భాష్యము: ఆధ్యాత్మిక పూర్ణత్వం యొక్క అత్యున్నత శిఖరాగ్రమే భగవద్విజ్ఞానము. భగవానుని వివిధ విభూతులను దృఢంగా విశ్వసించనిదే మనిషి భక్తియుత సేవలలో నెలకొనలేడు. భగవంతుడు చాలా గొప్పవాడని సాధారణంగా జనులకు తెలుసు, కానీ ఏ విధంగా అతడు గొప్పవాడనే వివరాలు వారికి తెలియదు. ఇక్కడ ఆ వివరాలు లభిస్తున్నాయి. భగవానుడు ఏ విధంగా ఘనమైన వాడో మనిషి యథార్థంగా తెలుసుకుంటే సహజంగానే శరణాగత జీవుడే భక్తియుత సేవలో నెలకొంటాడు. దేవదేవుని విభూతులను యథార్థంగా తెలుసుకున్నప్పుడు అతనికి శరణాగతుడు కావడం తప్ప వేరొక గత్యంతరమే ఉండదు. ఈ యథార్థమైన జ్ఞానము శ్రీమద్ భాగవతము, భగవద్గీత అటువంటి ఇతర సాహిత్యాల వర్ణనల నుండి తెలుస్తుంది. ఈ విశ్వ పరిపాలనలో అనేక మంది దేవతలు సమస్త లోకాల్లో విస్తరించి ఉన్నారు. బ్రహ్మదేవుడు, శివుడు, చతుర్కుమార గణము, ఇతర ప్రజాపతులు వారిలో ముఖ్యులు. విశ్వ ప్రజల పితరులు చాలా మంది ఉన్నారు. వారందరూ దేవదేవుడైన శ్రీకృష్ణుడి నుండే జన్మించారు. శ్రీకృష్ణ భగవానుడే అందరూ పూర్వీకులకు ఆది పూర్వీకుడు. ఇవి దేవాది దేవుని కొన్ని విభూతులు. వీటిని దృఢంగా విశ్వసించినప్పుడు మనిషి గొప్ప శ్రద్ధతోనూ నిస్సందేహంగానూ శ్రీకృష్ణుని స్వీకరించి భక్తియుత సేవలో నెలకొంటాడు. భగవంతుని ప్రేమయుత సేవలో ఇష్టాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన జ్ఞానము అవసరమవుతుంది. శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడో పూర్తిగా అర్థం చేసుకోవడాన్ని మనిషి నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అతని ఘనతను తెలుసుకోవడం ద్వారా అతడు నిజమైన భక్తియుత సేవలో స్థిరంగా నెలకొనగలుగుతాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? వన్ హూ ఈస్ ఫ్యాక్చువల్లీ కన్విన్స్డ్ ఆఫ్ దిస్ ఆపులెన్స్ అండ్ మిస్టిక్ పవర్ ఆఫ్ మైండ్ ఎంగేజెస్ ఇన్ అన్అలాయిడ్ డివోషన్ సర్వీస్. ఆఫ్ దిస్ దేర్ ఈస్ నో డౌట్. అయితే కృష్ణుడు చెప్తున్నాడు అంటే నా ఈ విభూతులు, ఐశ్వర్యం ఇవన్నీ తెలిసిన వాళ్ళు అంటే ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు నన్ను తప్పకుండా నా భక్తులు అవుతారని. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి భగవంతుడు ఎంత గొప్పవాడో తెలియదు. మనం అనుకుంటాం ఓ మనకంటే కొంచెం గొప్పవాడే అనుకుంటాం, కానీ ఇక్కడ మనం కృష్ణుడి గురించి తెలుసుకుంటాం. అంటే అందుకే బైబుల్లో కూడా గాడ్ ఇస్ గ్రేట్ అని చెప్తారు. ఈవెన్ ఖురాన్ లో కూడా అల్లాహ్ అక్బర్ అంటారు. సో వాళ్ళకి ఓన్లీ లిమిటెడ్ నాలెడ్జ్ తెలుసు, అంటే గాడ్ గ్రేట్నెస్ ఏంటంటే. కానీ మనం భగవద్గీత ఇంకా మన వేదిక శాస్త్రాల్లో చూస్తే ఫుల్ నాలెడ్జ్ ఇచ్చినట్టే భగవంతుడు ఎంత గొప్పడు అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ ఈ భగవంతుడు గొప్పడని తెలిస్తే అక్కడి వరకు అంతవరకు తెలిస్తే మనకి రియల్ గా మనకి భక్తి రాదు. మనకి ఎంత గొప్పవాడో మనకు తెలిసిన డీటెయిల్ గా తెలిసినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనము భగవంతుడిని శరణం తీసుకుంటాము, ఇంకా భగవంతుడి భక్తులం అవుతామని కృష్ణుడు చెప్తాను అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు న్యాచురల్ కూడా మనకి ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, కింగ్ కానీ వాళ్ళ గురించి మోర్ డీటెయిల్స్ తెలిసాక వాళ్ళు ఎట్లాంటి గుణాలు ఉన్నాయి, వాళ్ళకి ఎట్లాంటి కార్యాలు చేస్తారు, అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మనకు తెలిస్తే వాళ్ళ మీద ఇంకా భక్తి ఎక్కువ పెరుగుతుంది. అట్లే భగవంతుడి గురించి బాగా మనం విన్నామనుకో, వింటూ ఉంటే అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి భక్తి వస్తుంది అనమాట. లేదంటే ఓన్లీ సూపర్ఫిషియల్ గా జస్ట్ భగవంతుడు గ్రేట్ అని చెప్తే మనకి భక్తి రాదు. అందుకే ఇక్కడ కృష్ణుడు ఐశ్వర్యం అంతా చూపెడుతున్నాడు అనమాట అర్జునుడికి. నెక్స్ట్ సంజయ్.
అహం సర్వస్య ప్రభవో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం ఇతి మత్వా భజంతే మాం భూదా భావ సమన్వితాః. భావ సమన్వితః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము. సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. భాష్యము. వేదాలను పరిపూర్ణంగా అధ్యయనం చేసిన వాడు శ్రీ చైతన్య మహాప్రభువు వంటి ప్రామాణికుల నుండి సమాచారాన్ని కలిగి ఉన్నవాడు, ఆ ఉపదేశాలను ఏ విధంగా ఆచరణలో పెట్టాలో తెలిసినవాడు అయిన పండితుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండిటిలోనూ సమస్తానికి శ్రీకృష్ణుడే మూలమని అర్థం చేసుకోగలుగుతాడు. దానిని అతడు పరిపూర్ణంగా తెలుసుకున్న కారణంగా దేవదేవుని భక్తియుత సేవలో స్థిరంగా నెలకొంటాడు. ఎంతటి విస్తారమైన అర్ధరహిత వ్యాఖ్యానాలతోనైనా మూర్ఖుల చేనైనా అతడు ఏనాడు దారి తప్పడు. శ్రీకృష్ణుడే బ్రహ్మ శివాది దేవతలందరికీ మూలమని సమస్త వేద సాహిత్యము అంగీకరించింది. యో బ్రాహ్మణాం విదాధాతి పూర్వం ఏ వై వేదాంచ గాపయతి స్మ కృష్ణ అని అథర్వ వేదంలో గోపాల తాపని ఉపనిషత్ 1.24 చెప్పబడింది. అంటే ఆదిలో బ్రహ్మకు వేద జ్ఞానం ఉపదేశించిన వాడు, గతంలో వేద జ్ఞానాన్ని విస్తరింపజేసిన వాడు శ్రీకృష్ణుడే. తిరిగి నారాయణ ఉపనిషత్తులో 1.1 అధః పురుషో వై నారాయణో కామయత ప్రజాః సృజయేతి. పరమ పురుషుడైన నారాయణుడు అప్పుడు జీవులను సృష్టించాలని కోరుకున్నాడని చెప్పబడింది. అదే ఉపనిషత్తులో ఇంకా కొనసాగిస్తూ నారాయణాద్ బ్రహ్మ జాయతే నారాయణాద్ ప్రజాపతి ప్రజాయతే నారాయణాద్ ఇంద్రో జాయతే నారాయణ దష్టౌవసవో జాయంతి నారాయణ ఏకాదశ రుద్ర జాయంతే నారాయణ ద్వాదశ దిత్యః అని పలికింది. అంటే నారాయణు నుండి బ్రహ్మ జన్మించాడు, నారాయణు నుండే ప్రజాపతులు కూడా జన్మించారు, నారాయణు నుండే ఇంద్రుడు జన్మించాడు, నారాయణుని నుండే అష్టవశువులు జన్మించారు, నారాయణు నుండే 11 రుద్రులు పుట్టారు, నారాయణు నుండే 12 ఆదిత్యులు పుట్టారు. ఈ నారాయణుడు శ్రీకృష్ణుని విస్తారము. అదే వేదంలో బ్రాహ్మణ్యో దేవకీపుత్రః, దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడే పరబ్రహ్మము. నారాయణో పశునషద్ 4 అని చెప్పబడింది. తర్వాత ఏకో వై నారాయణ ఆసిన్న బ్రహ్మ నా ఈశానో నాపో నాగ్ని సోమౌ నేమే ద్వావా పృథ్వీ నక్షత్రాని న సూర్య. సృష్ట్యారంభంలో కేవలం దేవదేవుడైన నారాయణుడే ఉన్నాడు. బ్రహ్మ లేడు, శివుడు లేడు, జలం లేదు, అగ్ని లేదు, చంద్రుడు లేడు, ఆకాశంలో నక్షత్రాలు లేవు, సూర్యుడు లేదు. మహోపనిషత్తు 1.1.2లో 2 అని శివుడు భగవంతుని నుదుటి నుండి జన్మించాడని కూడా మహోపనిషత్తులో చెప్పబడింది. అందుకే బ్రహ్మ శివుల సృష్టికర్త అయిన భగవంతుని అర్చించాలని వేదాలు చెబుతున్నాయి. మోక్ష ధర్మంలో శ్రీకృష్ణుడు కూడా ఇలా అన్నాడు: ప్రజాపతిం చ రుద్రం చాప్యహం ఏవం సృజామి యవై తౌ హీమాం నా విజానితో మమ మాయా విమోహితౌ. ప్రజాపతులు శివాదులు నా చేతనే సృష్టించబడ్డారు, అయినా నా మాయచే మోహితులైన కారణంగా నాచే సృష్టించబడ్డామని వారికి తెలియదు. వరాహ పురాణంలో కూడా ఇలా చెప్పబడింది: నారాయణ పరో దేవస్తదస్మాజ్ఞాత చతుర్ముఖ తస్మాద్ రుద్రో భవద్దేవాసా చ సర్వజ్ఞాతం గతః. నారాయణుడే భగవంతుడు, అతని నుండే బ్రహ్మ జన్మించాడు, ఇక బ్రహ్మ నుండి శివుడు జన్మించాడు. శ్రీకృష్ణ భగవానుడే సమస్త సృష్టులకు మూలము, అతడే కారణమని చెప్పబడ్డాడు. సమస్తము నా నుండే ఉద్భవించింది కనుక నేనే సమస్తానికి ఆది మూలము, ప్రతిదీ నా ఆధీనంలో ఉన్నది, నన్ను మించిన వాడు లేడు అని అతడన్నాడు. కృష్ణునికి అన్యమైన
పరమ నియామకుడే లేడు. వేద సాహిత్యం నుండి ఉపమానాలతో ప్రామాణిక గురుదేవుని నుండి ఈ విధంగా శ్రీకృష్ణుని అర్థం చేసుకున్నవాడు తన శక్తినంతా కృష్ణ భావనలోనే నియోగించి నిజంగా పండితుడవుతాడు. కృష్ణుని గురించి సరిగ్గా తెలియనట్టి ఇతరులు అతనితో పోలిస్తే మూర్ఖులే అవుతారు. కేవలం మూర్ఖుడే శ్రీకృష్ణుని సామాన్య వ్యక్తిగా భావిస్తాడు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అట్టి మూర్ఖులచే భ్రమితుడు కాకూడదు. అతడు భగవద్గీతకు ఉన్నట్టి అన్ని అప్రామాణిక వ్యాఖ్యానాలను టీకాలను త్రోసిపుచ్చి నిశ్చయంతో దృఢత్వంతో కృష్ణ భక్తి భావనలో ముందుకు సాగాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్స్. ఎవ్రీథింగ్ ఎమానేట్స్ ఫ్రమ్ మీ. The wise who perfectly know this, engage in my devotion service and worship me with all their hearts. అంటే కృష్ణుడు ఇక్కడ చెప్తాను, నేనే అన్నిటికీ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్స్కి నేను సృష్టికర్త, అండ్ నా నుంచి అన్ని ఉద్భవించినాయని. ఇంకనేమో ఇది ఎవరు నన్ను తెలుసుకుంటారో దే విల్ ఎంగేజ్ ఇన్ నా భక్తియుత సేవలో ఉంటారని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకి నారాయణ గురించి చెప్తాను. జనరల్గా మనకి ఉపనిషత్తులో ఇక్కడ ఎట్లా మెన్షన్ చేస్తారంటే నారాయణ నుంచి అన్ని వచ్చినాయి. నారాయణ నుంచి రుద్రుడు వచ్చాడు, నారాయణ నుంచి శివుడు, బ్రహ్మదేవుడు అట్లా వచ్చాడు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు నారాయణ కూడా సోర్స్ నేనే, అంటే నా నుంచే నారాయణ కూడా వచ్చిందని చెప్తున్నాను అనమాట. ఓకే, హరే కృష్ణ. వేదగ్రాని మాతాజీ, యూ జాయిన్, యూ వాంట్ టు రీడ్ వన్ శ్లోక? Vedagrani ma, you want to read or you just want to listen? Chaudhata? Okay. 10:9. Mad chitta mad gata prana. Mute లో లేదు. చదువుతామా? నెక్స్ట్ చదువుతా. నెక్స్ట్ చదువుతా. ఇప్పుడు శిల్ప మాతాజీ. ఓకే. మచ్చిత్త మద్గత ప్రాణ. మచ్చిత మద్గత ప్రాణ. బోధయంత పరస్పరం. బోధయంత పరస్పరం. కథయంతశ్చ మాం నిత్యం. కథయంతశ్చ మా నిత్యం. తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ. బోధయంత పరస్పరం. కథయంచ మా నిత్యం. తుష్యంతి చ రమంతి చ. Translation. The thoughts of my pure devotees dwell in me. Their lives are fully devoted to my service, and they derive great satisfaction and bliss from always enlightening one another and conversing about me. Purport. Pure devotees whose characteristics are mentioned here engage themselves fully in the transcendental loving service of the Lord. Their minds cannot be diverted from the lotus feet of Krishna. Their talks are solely on the transcendental subject. The symptom of the pure devotees are described in this verse specifically. Devotees of the Supreme Lord are 24 hours daily engaged in glorifying the qualities and pastimes of Supreme Lord. Their hearts and souls are constantly submerged in Krishna, and they take pleasure in discussing him with other devotees. In the preliminary stage of devotional service, they relish the transcendental pleasure from the service itself, and in the mature stage, they are actually situated in love of God. Once situated in that transcendental position, they can relish the highest perfection which is exhibited by the Lord in his abode. Lord Chaitanya likens transcendental devotional service to the sowing of the seed
in the heart of the living entity. There are innumerable living entities traveling throughout the different planets of the universe, and out of them there are a few who are fortunate enough to meet pure devotees and get the chance to understand devotional service. This devotional service is just like a seed, and if it is sown in the heart of the living entity, and if he goes on hearing and chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, that seed fructifies just as the seed of a tree fructifies with regular watering. Regular watering. The spiritual plant of devotional service gradually grows and grows until it penetrates the covering of the material universe and enters into the Brahma Jyotir effulgence in the spiritual sky. In the spiritual sky also the plants grows more and more until it reaches the highest planet, which is called Goloka Vrindavana, the supreme planet of Krishna. Ultimately the plant takes shelter under the lotus feet of Krishna and rest there gradually as plant grows fruits and flowers. That plant of devotional service also produces fruits, and the watering process in the form of chanting and hearing goes on. These plant of devotional service is fully described in the Chaitanya Charitamrita Madhya Leela chapter 19. It is explained there that when the complete plant takes shelter under the lotus feet of the Supreme Lord, one becomes fully absorbed in love of God. Then he cannot live even for a moment without being in a contact with Supreme Lord, just as a fish cannot live without water. In such a state, the devotee actually attains the transcendental qualities in contact with the Supreme Lord. The Srimad Bhagavatam is also full of such a narration about the relationship between the Supreme Lord and his devotees. Therefore, the Srimad Bhagavatam is very dear to the devotees, as started in the Bhagavatam itself 12.13.18. Srimad Bhagavatam Puranam Amalam Yad Vaishnavanam Priyam. In this narration, there is nothing about material activities, economic development, sense gratification, or liberation. Srimad Bhagavatam is the only narration in which the transcendental nature of the Supreme Lord and his devotees is fully described. Does the realized souls in Krishna consciousness take continually pleasure in hearing such a transcendental literature, just as a young boy and girl take pleasure in association? Hare Krishna. Hare Krishna. So here Krishna is explaining, the thoughts of my pure devotees dwell in me. Their lives are fully devoted to my service, and they derive great satisfaction and bliss from always enlightening one another and conversing about me. సో ఇక్కడ శుద్ధ భక్తులు అంటే ప్యూర్ డివోట్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళ క్వాలిటీస్ వాళ్ళ కృష్ణుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, ఇంకనేమో వాళ్ళు కృష్ణుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు. సో అండ్ వాళ్ళకి ఇద్దరు పరస్పరంగా అంటే కృష్ణుడి గురించి నాలెడ్జ్ షేర్ చేసుకుంటే వాళ్ళకి ఇద్దరికి బ్లిస్ అంటే ఆనందం వస్తుంది. అట్లా అట్లా ఉంటారు ప్యూర్ డివోటీస్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చిన లైక్ అంటే మనం లైక్ ఇఫ్ బాయ్ ఆర్ గర్ల్ ఫాల్స్ ఇన్ లవ్ అంటే వాళ్ళకి ప్రేమికులు ఉన్నారనుకో, వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇనిషియల్ గా ఒకరి గురించి ఒకరికి వినాలని చాలా ఉంటుంది, ఆతృత ఉంటుంది అన్నమాట. అట్లే
నా శుద్ధ భక్తులు కూడా నా గురించి వినాలి అనుకుంటారు. అట్లా ఇప్పుడు ఎవరైనా ప్యూర్ డివోటీస్ చూడండి, వాళ్ళు కృష్ణుని గురించి ఎంతైనా మాట్లాడుకుంటారు అన్నమాట, వాళ్ళకి బోర్ కొట్టదు. ఇంకా భాగవతంలో కూడా అలాంటి స్టోరీసే ఉన్నాయి అన్నమాట. అంటే కృష్ణుడు అండ్ వాళ్ళ డివోటీస్ మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉన్నారు, అదే భాగవతంలో. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్, మోక్ష, దాని గురించి ఏం లేదు. ఓన్లీ కృష్ణుడు వాళ్ళ డివోటీస్ మధ్య రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయని భాగవతంలో చెప్తున్నారు. సో అట్లా డివోటీస్ కూడా నా గురించే మాట్లాడుకుంటారు, నేను కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తానని కృష్ణుడు చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చాట్ లో వేదగాని దానికి వినిపించలేదంట ప్రభుజీ ఇంతకు ముందు, అది మళ్ళీ రీజాయిన్ అయింది, చదువుతుందంట, అది మెసేజ్ పెట్టింది. ఓకే, ఇంకో 2 శ్లోకాస్ నువ్వు ఇంకా వేదగాని. ఈ 10వది నేను చదవచ్చా అంటారా? నా బుక్ లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నదాన్ని చదవమంటారా? ఓకే, 10వది అండి. ఇక్కడ నా బుక్ లో ఉంది, దీనిలో చూస్తావు. చదవండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏవ ముమాపయాంతి యాంతి తే. ఇట్లు నిరంతర ధ్యానాదులచే నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదించను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. పూర్వశ్లోకమునందు బుధాహ మచ్చిత్తాహ అను పదముల ద్వారా పేర్కొనబడిన నిష్కామ పరమభక్తులను గూర్చియే తేషాం అను పదము తెలుపును. పూర్వ శ్లోకమునందు మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ పరస్పరం మా బోధయంత కథయంత అను పదముల ద్వారా వర్ణింపబడిన వారే సతతయుక్తానాం అను పదములచే తెలుపబడుదురు. పూర్వ శ్లోకమునందు నిత్యము తుష్యంతి చ రమంతి చ అను వాక్యమునందు తెలుపబడిన విషయమునే ప్రీతిపూర్వకం భజతాం అను పదముల ద్వారా వర్ణించుట జరిగినది. పూర్వ శ్లోకమున భగవానుడు పేర్కొనిన భక్తులు భోగేచ్ఛతో భగవత్సేవ చేయువారు కారు. వారు ఎట్టి ఫలమును ఆశింపక నిష్కామ భావముతో ఆ శ్లోకమున చెప్పబడిన రీతిగా భగవానుని నిరంతరము భజించెదరు. భక్తుల అంతఃకరణములందు భగవానుడు తన ప్రభావ మహత్యాది రహస్యములతో కూడిన నిర్గుణ నిరాకార తత్వము గ్రహించు శక్తిని, అట్లే తన లీలా రహస్య మహిమ ప్రభావాదులతో కూడిన సగుణ నిరాకార సాకార తత్వమును యథార్థముగా గ్రహించు శక్తిని నింపును. దీనినే భక్తులకు భగవానుడు బుద్ధియోగమును ప్రధానము చేయుట యందురు. దీనినే భగవానుడు 7-9 అధ్యాయముల యందు విజ్ఞాన సహిత జ్ఞానము అని పేర్కొనెను. ఈ బుద్ధియోగము ద్వారా భగవత్ సాక్షాత్కారమును పొందుటనే భగవంతుని పొందుట యందురు. ఇందులో ఇంతే ఉందండి. నెక్స్ట్ శ్లోకము. సరే మాధవ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదే ఈ శ్లోకాల్లో కృష్ణుడు ఇట్లా, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం భక్తులకి. ఏంటంటే మచ్చి తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపాయంతి తే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, టు దోస్ హు ఆర్ కాన్స్టెంట్లీ డివోటెడ్ టు సర్వింగ్ మీ విత్ లవ్ ఐ గివ్ దెమ్ అండర్స్టాండింగ్ బై విచ్ దే కెన్ కమ్ టు మీ. అయితే ఇక్కడ కృష్ణుడు అని చెప్తున్నాడు అంటే నా భక్తులు అంటే నన్ను ఎప్పుడు సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను బుద్ధి ఇస్తాను అనమాట. అంటే నన్ను ఎట్లా చేరుకోగలుగుతారు, నన్ను ఎట్లా నన్ను చేరుకోగలుగుతారు అని నేను వాళ్ళకి బుద్ధి ఇస్తాను. అందుకే ఇప్పుడు మనం ఓసారి మనకి అనిపిస్తుంది అంటే కృష్ణ కాన్షియస్ లో మనము ప్రాక్టీస్ చేసినా కదా, మనకు ఆటోమేటిక్ గా మనకి ఇంటెలిజెన్స్ ఇస్తాడు కృష్ణుడు. అంటే కృష్ణుని ఎలా మనము మంచి ఇంకా ఎట్లా సేవ చేయాలి, అది ఆ బుద్ధి ఎవరు ఇస్తున్నారు అంటే కృష్ణుడు ఇస్తున్నాడు అనమాట. మనము కృష్ణుడి గురించి మనకు ప్రేమ లేకపోతే మనకు కృష్ణుడు ఆ బుద్ధి ఇయ్యాడు అనమాట. మనము కృష్ణుడు రెసిప్రొకేషన్ ఇదే అనమాట. కృష్ణుడు రెసిప్రొకేషన్. మనము కృష్ణుడి దగ్గర చేరుకోవాలనుకుంటే కృష్ణుడు మనకి దగ్గర వస్తాడు. అందుకే అంటారు మనం వన్ స్టెప్ కృష్ణుడి దగ్గర పోవాలంటే కృష్ణుడు 10 స్టెప్స్ మనం ముందుకు వస్తాడు అనమాట. సో అట్లా మనము కృష్ణుడు మనకి ఇంటెలిజెన్స్ ఇస్తాడు తను ఎట్లా చేరుకోవాలని. అదే ఈ శ్లోకం చెప్తున్నాడు కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ శ్లోక వేదగాని చదువుతామా? దాన్ని వాయిస్ ఏదో వస్తలేదు, జాయిన్ అయింది ప్రభుజీ. హలో అమ్మా, చదువుతావా? వాయిస్ వస్తుందా? వస్తుంది నానా. వీడియో ఆన్ చేస్తే చెయ్యి చిన్న. హలో నానా, వస్తుంది, చదువు. ఓకే.
వీడియో ఆన్ చేయి. తేషాం ఏవాను నానా చదువు. వస్తుందమ్మా. వీడియో ఆన్ చేయి. తేషాం ఏవానుకంపార్థం తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన భాస్వతో భాస్వతాన్ని చదువుతావా? భాస్వత. తేషామెవనుకంపర్తం అహం అజ్ఞానజం నాస్త్యయామి అహం భావస్థో జ్ఞానదీపేంద్ర భాస్తవ. Translation. To show them special mercy, I, dwelling in their hearts, destroy with the shining lamp of knowledge the darkness born of ignorance. Purport. When Lord Chaitanya was in Benares promulgating the chanting of Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, thousands of people were following him. Prakasandananda Saraswati, a very influential and learned scholar in Benares at that time, derided Lord Chaitanya for being a sentimentalist. Sometimes Mayavadi philosophers criticize the devotees because they think that the most of the devotees are in the darkness of ignorance and the philosophy of native sentiments. Actually, that is not the fact. They are very, very learned scholars to put forward this philosophy of devotion. But even if a devotee does not take advantage of their literature or their spiritual master, if he is sincere in his devotional service, he is helped by Krishna himself within his heart. So, sincere devotee engaged in Krishna consciousness cannot be without knowledge. The only qualification is that one carry out devotional service in full Krishna consciousness. The Mayavadi philosophers think that without discrimination one cannot have pure knowledge. For them, this answer is given by Supreme Lord. Those who are engaged in pure devotional service, even though they will be without sufficient education and even without sufficient knowledge of the Vedic principles, are still helped by the Supreme God as stated in this verse. The Lord tells Arjuna, basically there is no possibility of understanding the Supreme Truth, the Absolute Truth, the Supreme Personality of the Godhead, simply by speculating for the Supreme Truth is so great that it is not possible to understand him or achieve achieve him simply by making a mental effort. Man can go spectacling for several millions of years, and if he is not devoted, if he is not lover of the supreme truth, he will never understand Krishna or the Supreme Truth. Only by devotional service is the Supreme Truth Krishna pleased, and by his inconceivable energy, he can reveal himself to the heart of pure devotee. The pure devotee always has Krishna within his heart, and the presence of Krishna, who is just like the sun, the darkness of ignorance, and is once dissipated. This is special mercy rendered of the pure devotee by Krishna. Due to contamination of material association through many, many millions of births, one heart is always covered with dust of materialism. But when one engages in devotional service and constantly chants Hare Krishna, the dust quickly clears and one is elevated to the platform of pure knowledge. The ultimate goal, Vishnu, can be attained only by this chant and only by devotional service and not by mental speculation or argument. The pure devotee does not have to
worry about the material necessities of life. He need not to be anxious because when he removes the darkness from his heart, everything is provided automatically by Supreme Lord, who is pleased by loving devotional service of the devotee. This is essence of the teaching of Bhagavad Gita. By studying Bhagavad Gita, one can become a soul completely surrendered to the Supreme Lord and engage himself in pure devotional service. As the Lord takes charge and one becomes completely free from all kind of material endeavors. Hare Krishna. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు, టు షో దెమ్ స్పెషల్ మర్సీ, ఐ డ్వెల్లింగ్ ఇన్ దేర్ హార్ట్స్ డిస్ట్రాయ్ విత్ షైనింగ్ ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్ ద డార్క్నెస్ బార్న్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మనం ప్రీవియస్ శ్లోకాల్లో ఏం చేస్తున్నాం అంటే కృష్ణుడు నాలెడ్జ్ ఇస్తాను చెప్పినాడు కదా మనకి నాలెడ్జ్. సో ఇక్కడ అదే కృష్ణుడు ఎలా ఇస్తాడంటే మనకి టు షో దెమ్ స్పెషల్ మర్సీ, ఐ డ్వెల్లింగ్ ఇన్ దేర్ హార్ట్స్ డిస్ట్రాయ్ ద షైనింగ్ ల్యాంప్ ద నాలెడ్జ్ ఆఫ్ డార్క్నెస్ బార్న్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అప్పుడు మనం కృష్ణుడిని మనం చేరుకోవాలని భక్తి మనం చూపెడితే అప్పుడు కృష్ణుడు అంటే ల్యాంప్ లాగా మనకి టార్చ్ లైట్ లాగా వచ్చి మనకి ఆటోమేటిక్గా నాలెడ్జ్ ఇస్తాడు. అందుకే మనం కొంతమంది భక్తులు చూస్తాము, ఎస్పెషల్లీ ప్రభుపాద ఇంకానేమో చైతన్య మహాప్రభు, వాళ్ళని భక్తితోటి వాళ్ళు మిగతా ఎవరు ఎంతో మంది పండితులు ఉంటారు, లైక్ సంస్కృతంలో పండితులు ఇంకా ఏదైనా చెప్తారు, కానీ కాకపోతే వాళ్ళు ఓన్లీ భక్తితో వాళ్ళు మిగతా పండితుల కంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళు డిస్ప్లే చేయగలుగుతారు. వాళ్ళు చూపెట్టుకోరు కానీ కాకపోతే నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అట్లే మనం కృష్ణుడిని మనము షెల్టర్ తీసుకున్నాం అనుకో, మనకి ఆటోమేటిక్గా మనకి కృష్ణుడు మనకి ఆ నాలెడ్జ్ ఆటోమేటిక్గా రివీల్ చేస్తాడు అన్నమాట. ఓకే, సో లాస్ట్ శ్లోక హేమ చదువుతావా? ఓకే, 10, 12 and 13. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభూం ఆహుస్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలికెను, నీవు దేవదేవుడు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యము, నీవు నిత్యుడవు, ఆదిత్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, మహోత్కృష్టుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యమును ధృవపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు. భాష్యము. ఈ 2 శ్లోకాలలో దేవదేవుడు మాయావాద తత్వవేత్తలకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు వ్యక్తిగత జీవునికి భిన్నుడుగా ఇక్కడ స్పష్టమైంది. ఈ అధ్యాయంలోని 4 ప్రధానమైన భగవద్గీత శ్లోకాలను విన్న తర్వాత అర్జునుడు అన్ని సందేహాల నుండి పూర్తిగా విడివడి శ్రీకృష్ణుణ్ణి దేవాది దేవునిగా అంగీకరించాడు. వెంటనే అతడు ధైర్యంగా ప్రకటిస్తూ, నీవు పరబ్రహ్మవు, ఆ దేవాది దేవుడవు అని అన్నాడు. తానే సమస్తానికి, ప్రతి ఒక్కరికి మూలమని శ్రీకృష్ణుడు ఇదివరకే చెప్పాడు. ప్రతి దేవత, ప్రతి మానవుడు అతని పైననే ఆధారపడి ఉన్నాడు. కానీ కేవలం అజ్ఞాన వంశంగా మానవులు దేవతలు తాము పూర్ణులమని, భగవంతునికి ఆధీనులము కామని తలుస్తారు. భక్తియుత సేవను చేయడం ద్వారా ఈ అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. గడిచిన శ్లోకంలో ఇది భగవానుడిచే ఇదివరకే వివరించబడింది. ఇప్పుడు
భగవత్కరుణచే అర్జునుడు వేద దేశాల సారమైన అతనిని పరమ సత్యంగా అంగీకరిస్తున్నాడు. కృష్ణుడు తన సన్నిహిత మిత్రుడు కాబట్టి అర్జునుడు అతనిని పరమ పురుషుడని పరతత్వం అని పిలుస్తూ ముఖస్థుతి చేయడం లేదు. ఈ 2 శ్లోకాలలో అర్జునుడు పలికినదంతా వేద సత్యము. వేద సత్యం ద్వారా ధృవపరచబడింది. భగవంతుని భక్తియుత సేవను చేపట్టిన వాడే ఆ దేవదేవుణ్ణి అర్థం చేసుకోగలడు. కానీ అన్యులు కారని వేద దేశాలు రూఢిగా చెప్పాయి. ఈ శ్లోకాలలో అర్జునుడు పలికిన ప్రతి మాట వేద దేశముచే ధృవపరచబడింది. పరబ్రహ్మమే సమస్తానికి ఆధారమని కేనోపనిషత్లో చెప్పబడింది. సమస్తము తన పైననే ఆధారపడి ఉన్నదని శ్రీకృష్ణుడు ఇదివరకే వివరించాడు. ఎవని ఎందైతే సమస్తం నిలిచి ఉన్నదో అట్టి దేవదేవుడు నిరంతరము తనను విస్మరించే వారికే అనుభూతమవుతాడని ముండకోపనిషత్ ధృవపరిచింది. శ్రీకృష్ణుని నిరంతర చింతనమే స్మరణము. అది నవవిధ భక్తి పద్ధతులలో ఒకటి. కేవలము కృష్ణ భక్తి ద్వారానే మనిషి తన స్థితిని అర్థం చేసుకొని ఈ భౌతిక దేహం నుండి విముక్తుడవుతాడు. వేదాలలో భగవంతుడు పవిత్రుల్లో పరమ పవిత్రుడిగా అంగీకరించబడ్డాడు. శ్రీకృష్ణుడే పవిత్రుల్లో పరమ పవిత్రుడిని అర్థం చేసుకున్నవాడు. సమస్త పాపాల నుండి శుద్ధి పడతాడు. దేవదేవునికి శరణాగతుడు కానిదే ఎవ్వడూ పాప విముక్తుడు కాలేడు. శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడనే అర్జునుడు అంగీకరించిన విషయము వేద దేశాలలో చక్కగా పొసగుతుంది. ఇది మహనీయులచే కూడా ధృవపరచబడింది. ఆ మహనీయులలో నారదుడు ప్రధానుడు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. భక్తుడు నిరంతరము అతనినే ధ్యానిస్తూ అతనితో ఉన్న దివ్య సంబంధాన్ని ఆస్వాదించాలి. భగవానుడు పరంధాముడు. జన్మ మృత్యుల వంటి దేహ మార్పులు లేనివాడు. కేవలం అర్జునుడే కాదు, సమస్త వేద సాహిత్యము, పురాణాలు, ఇతిహాసాలు దీనిని ధృవపరిచారు. వేద సాహిత్యంలో శ్రీకృష్ణుడు ఆ విధంగా వర్ణించబడినాడు. 4వ అధ్యాయంలో భగవానుడే స్వయంగా పలుకుతూ, నేను పుట్టగలేని వాడినే అయినా ధర్మ సంస్థాపనకు ఈ భూమిపై అవతరిస్తాను అని అన్నాడు. అతడే పరమ మూలము, సర్వకారణ కారణుడు కనుక అతనికి అన్య కారణం లేదు. సమస్తము అతని నుండే ఉద్భవిస్తున్నది. భగవద్నుగ్రహము చేతనే ఈ పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ అర్జునుడు కృష్ణుని అనుగ్రహం చేతనే తన భావాన్ని ప్రకటించగలిగాడు. మనము భగవద్గీతను అర్థం చేసుకోవాలని అనుకుంటే ఈ 2 శ్లోకాలలోని మాటలు తప్పక స్వీకరించాలి. ఇదే పరంపర విధానమని, అంటే గురు పరంపర స్వీకార పద్ధతి అని చెప్పబడుతుంది. గురు పరంపరలో లేనిదే ఎవ్వడు భగవద్గీతను అర్థం చేసుకోలేడు. నామమాత్ర లౌకిక చదువులతో అది అసాధ్యం. తమ లౌకిక విద్యకు ఎంతో గర్వించేవారు వైదిక సాహిత్యంలో ఎంతో నిదర్శనం ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు అనే తమ మొండి నమ్మకానికే దురదృష్టవశాత్తు అంటి పెట్టుకొని ఉంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అర్జునుడు చెప్పినాడు అనమాట. సో కృష్ణుడు అంతా ఇంతకుముందు తన ఐశ్వర్యాలు కొంచెం చెప్పినానికే దానికి అర్జునుడు రిప్లై చేస్తున్నాడు. ఏమి? అర్జున said, you are the supreme personality of Godhead, the ultimate abode, the purest, the absolute truth. You are the eternal, transcendental, original person, the unborn, the greatest. All the great sages such as Narada, Asita, Devala and Vyasa confirm this truth about you, and now you yourself are declaring it to me. సో అయితే కృష్ణుడు చెప్పినంతా అర్జునుడు విన్న తర్వాత అర్జునుడు చెప్తున్నాడు అనమాట. సో నువ్వు చెప్పినంతా కృష్ణ నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే అర్జునుడికి ఈర్ష్య లేదు కాబట్టి. సో నువ్వు చెప్పిందంతా అవును కృష్ణ, నువ్వే సోర్స్ అన్నిటికీ. సో ఇది నేనొక్కనే చెప్పింది కాదు, నారద, వ్యాస, దేవల, అసిత వాళ్ళందరూ కూడా చెప్పినారు. సో అర్జునుడు బ్లైండ్ గా యాక్సెప్ట్ చేస్తలేడు. అంటే నేను చూసినా నువ్వు చెప్పింది, ఇంకనేమో మిగతా వాళ్ళు కూడా, అంటే పరంపర, అంటే వేరే నారద, అసిత, దేవల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కాబట్టి నువ్వు చెప్పిందంతా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నిజమని చెప్తున్నాడు. సో అందుకే ఇక్కడ ప్రభుపాదులు చెప్పినాడు, మనం భగవద్గీత అందరికీ అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ పరంపర నుంచి జ్ఞానం తీసుకోకపోతే అర్థం కాదు. అందుకే మనం ఎస్పెషల్లీ లైక్ ఎవరు శుద్ధ భక్తులు ఇంకా వాళ్ళ పరంపర నుంచి వస్తున్నారో వాళ్ళ నుంచి మనం వింటే భగవద్గీత మనకి సరిగ్గా అర్థమవుతుంది.
అది చెప్తాను ఇక్కడ. ఓకేనా? సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికన్నా? లేదంటే నరసింహ ఆరతితో ఆపుదాం. దేవల అంటే దేవలుడు ఎవరు ప్రభుజీ? వాళ్ళందరూ ఋషులు మాతాజీ. దేవల నారద ఋషి లాగానే దేవల అని ఆయన కూడా ఒక ఋషి. అసితో అని కూడా ఆయన కూడా ఒక. వాళ్ళ గురించి డీటెయిల్ చెప్పలేదు కానీ వాళ్ళు కూడా ఋషులు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా నిన్ను ఒప్పుకున్నారు భగవాన్ లాగా. సో అందుకే నేను కూడా ఒప్పుకున్నాను అని అర్జునుడు చెప్తున్నాను. ఓకేనా? ఓకే, నరసింహార్తి చూద్దాం. ఒక లైన్ నేను చదివిన తర్వాత మీరు చదవండి, మెల్లిగా ఇవి చదవండి. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే, ప్రహ్లాదదాయినే, రక్షయా, హిరణ్యకశిపు రక్షయా, శిలటంకానకాలయే, శిలటంకానకాలయే, నరసింహాపరతో యతో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, నరసింహో హృదయే నరసింహో, బాహిర్నరసింహో హృదయే నరసింహో, నరసింహమదిం శరణం ప్రపద్యే, నరసింహాదిం శరణం ప్రపదే, కమలవరే నాథ అద్భుత శృంగా, తవ కర కమలవరే కశిపు అనుబృందా, జగదీశ హరే, జయ జగదీశ హరే, తవ తవ కర కమలవరే నాకామద్భుత శృంగా, దళిత హిరణ్యకశిపు తనుభృంగా, కేశవధృత నరరిరూపా, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ నరసింహదే నరసింహదే నరసింహదే, జయ నరసింహదే, జయ నరసింహదే నరసింహదే నరసింహదేవ్, జయ నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, ప్రభుపదా ప్రభుపదా ప్రభుపదా, జయ ప్రభుపదా, జయ ప్రభుపదా ప్రభుపదా ప్రభుపదా, జయ ప్రభుపదా, జయ గురుదేవా గురుదేవా గురుదేవా, జయ గురుదేవా,
జయ గురుదేవా 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 జయ గురుదేవా. గౌరా హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌరా హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. नरसिम्हदेव भगवान की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय. जय. సో థ్యాంక్ యూ మాతాజీ జాయిన్ అయినందుకు. మాతాజీ మీరు నంబర్ పంపించండి. సంధ్యారాయణ మాతాజీ నాకు నాగరత్న మాతాజీది. మీకు భగవద్గీత కావాలా మాతాజీ? తెలుగు అండ్ ఇంగ్లీషా కావాలంటుంది కదా మన క్యాస్ట్. సరే అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. మీకు అడ్రస్ పంపిస్తే నేను పంపిస్తాను తెలుగు ఇంగ్లీష్. ఓకే అండి. సరే ఇంగ్లీష్ పంపించమంటారా మేడం? కావాలండి, కావాలి మేడం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ క్లాస్. ఏమైనా తప్పులుంటే క్షమించండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ.